ప్రముఖ కవి విమర్శకులు సీనియర్ సంపాదకులు కాసుల ప్రతాపరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రముఖ కవి వక్త కోయి కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పరిశోధకులు విమర్శకులు ఇమిడి మహేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరొక కవి విమర్శకులు ఉప్పాల శ్రీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం ఆచార్యులు సభాధ్యక్షత వహిస్తారు. వీక్షణ తదుపరి కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగిస్తారు. గౌరవాంశగా విచ్చేస్తున్నారు డాక్టర్ రాజు నాయక్ సభలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పడుతున్నాం. అందరికీ నమస్కారం. నా గొంతు కొద్దిగా పోయింది కనుక మీరు నన్ను క్షమించాలి. కాస్త బొంగురుగా పీలగా బలహీనంగా వినపడుతుంది వాయిస్. యాక్చువల్గా ఈరోజు ఒక 7-8 మంది వక్తలు ఉండాలి ఇక్కడ. వాళ్ళెవరూ కనపట్టలేదు. దేర్ ఆల్ మిస్సింగ్. సో ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాం నాతో పాటు. కోయి కోటేశ్వరరావు, అలాగే ఉప్పాల శ్రీరామ్, ఇమ్మడి మహేందర్. ఈ ముగ్గురు కూడా విమర్శ రంగంలో ఎన్నదగిన కృషి చేస్తూ ఉన్నారు. కోయి కోటేశ్వరరావు అయితే మంచి పోయిట్ కూడా, మంచి వక్త. ఉప్పాల కూడా కవిత్వం రాస్తూ ఉన్నాడు. అయితే ఒక గంట టైము ఉంది కాబట్టి ఈ మిత్రులకి కొంచెం ముగ్గురు ఉన్నారు. కాసుల ప్రతాపరెడ్డి గారు వచ్చారు. రచయిత ప్రొఫెసర్ రామదాస్ రూపావతి గారు స్పందన తెలియజేస్తారు. మొన్న ఒక ప్రోగ్రామ్ లో ఇదే వేదిక మీద నేను మాట్లాడటం జరిగింది. అందులో నన్ను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి మాట్లాడాను. సరే తెలంగాణ రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ సభ మరికొద్ది సేపటి ప్రారంభంగా ఉంది. అందుకే ఈ రోజు నేను వీరి చేత ముందు మాట్లాడించి తర్వాత ఏదైనా టైం మిగిలితే నేను మాట్లాడతాను. ఇప్పుడు 4 పదులు 40 నిమిషాలు. ఇంకా ఎవరైనా వస్తారేమో తెలియదు కాబట్టి మనం 10 నిమిషాలు అనుకునే బయలుదేద్దాం. ముందుగా ఈ కోయి కోటేశ్వరరావుని మాట్లాడమని కోరుతూ ఉన్నాను. కోయి కోటేశ్వరరావు మన కాలపు ప్రసిద్ధమైనటువంటి వక్త. దాదాపు 95 నుంచి 94 నుంచి కవిత్వం రాస్తూ ఉన్నాడు. రేపు 27వ తారీఖున ఈ ఎగ్జిబిషన్లోనే ఆయన పుస్తక ఆవిష్కరణ ఉంది. తరువాత విమర్శకు సంబంధించి కూడా 3 పుస్తకాలని ఆయన తీసుకురాబోతూ ఉన్నాడు. కోయి కోటేశ్వరరావు పేరు సాహిత్యంలో, సాహిత్య రంగంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. కనుక నేను ప్రత్యేకించి ఆయన్ని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. తన పదునైన ఉపన్యాసాల ద్వారా, విమర్శ ద్వారా, కవిత్వం ద్వారా అందరికీ సుపరిచయం ఆయన. సో అందరికీ నేను ఇచ్చేటటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే, దయచేసి మీరు
మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాల వరకే పరిమితమై మాట్లాడండి. అంటే మనల్ని మనుషులు ప్రభావితం చేస్తారు, మన అవసరాలు ప్రభావితం చేస్తాయి, మనకు వచ్చిన అవకాశాలు కూడా ప్రభావితం చేస్తాయి, మన కాలపు ఉద్యమాలు కూడా ప్రభావితం చేస్తాయి, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే నిన్ను ప్రభావితం చేసిన పుస్తకం ఏంటి, వాటితో పాటు పుస్తకాలు కూడా చేస్తాయి. సో ఆ పుస్తకాలని పర్టికులర్గా ఫలానా పుస్తకం నన్ను ఫలానా విధంగా ప్రభావితం చేసింది, దానికి కారణం ఇది అని మాట్లాడటం. అయితే మీరంతా విమర్శకులు కాబట్టి పుస్తకాలు మిమ్మల్ని జనరల్గా సృజనాత్మక పుస్తకాలు ఏం ప్రభావితం చేసినాయి, ఒక విమర్శకుడిగా ఎదగడానికి ప్రత్యేకమైన పుస్తకాలు ఏమన్నా ప్రభావితం చేసినాయా, చేస్తే అవి కూడా ఏంటి అని ఈ రెండు రకాలుగా కూడా మీరు మాట్లాడితే కొంచెం న్యాయం చేసినట్టుగా ఉంటుంది. ముందుగా తమ్ముడు కోడి కోటేశ్వరరావుని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి సభాధ్యక్షులు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నాకు నిరంతర స్ఫూర్తి సుప్రసిద్ధ విమర్శకులు కవి అన్న జి లక్ష్మీనరసింహ గారికి, నాతో పాటు సహవక్తలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డాక్టర్ కాసుల ప్రతాపరెడ్డి గారికి, పాల శ్రీరామ్ గారికి, మహేంద్ర గారికి, బుక్ ఫెయిర్ అధ్యక్షులు అన్న యాకూబ్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ నా నమస్కారం, జై భీములు. డాక్టర్ బోయి విజయభారతి వేదిక మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్గా ఉంది. ఈ పుస్తక ప్రదర్శనలో బోయి విజయభారతి పేరు వేదిక పెట్టడం అనేది చాలా సముచితమైన తాత్వికమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా యాకూబ్ అన్న మిగతా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీనరసింహ గారు చెప్పినట్లుగానే నేను పొట్టపొడిస్తే ఆకలి పేగులు తప్ప అక్షరం మొక్క రాని ఒక పేద దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడను. ఆ నేపథ్యంలో నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు మల్వర్ జాన్ గారు పరిచయం ద్వారా వారి కావ్యం చదువుకోవడం, అతుకుల బ్రతుకులని. తర్వాత నేను సంస్కృత కళాశాలకు, పొన్నూరు సంస్కృత కళాశాలకు వచ్చిన తర్వాత నా నిజమైన పఠనము పుస్తకాన్ని ఎలా ప్రేమించాలి, పుస్తకాన్ని ఎలా ధ్యానించాలని ఒక ఎరుక నాకు పొన్నూరు భావనారాయణ స్వామి కళాశాలలో కలిగింది. దానికి కారణం పుస్తకాలని బట్టి పట్టించేవాడు. ఈ వారం తృణకంకణం బట్టి పట్టాలి, ఏకూజామున 4ంటికే లేచి అడుగులు బొబ్బలెత్త వదనాంచల మందున చింకు చెమ్మటలు మడుగులు గట్ట ఇలా బట్టి పట్టేవాళ్ళం. మళ్ళీ వారం తర్వాత అలా ఆ క్రమంలో మేము ప్రబంధ సాహిత్యము చాలా చదివాను. కానీ అక్కడ నేను కనపడలా, నా జీవితం కనపడలా, నా బతుకు కనపడలా, నా మూలాలు కనపడలా. కానీ మొట్టమొదటిసారిగా గుర్రం జాషువా గబ్బిలం చదివిన తర్వాత ఈ గబ్బిలంలో నేనున్నాను, ఈ గబ్బిలంలో నా జీవితం ఉంది, ఈ గబ్బిలంలో నా భాష ఉంది, ఈ గబ్బిలంలో నా అవమానం, నా కన్నీరు ఉందని మొట్టమొదటిసారిగా నేను జాషువా గబ్బిలం చదివిన తర్వాత నా మీద గబ్బిలం కావ్యం తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. నా మీదే కాదు, ఎంతో మంది మీద. ఎందుకు గబ్బిలానికి అంత ప్రాధాన్యత వచ్చింది, ఎందుకు నాకు నచ్చిందంటే, జాషువా భయకంపితమై హింసా పీడితమై ఉన్న జాతికి కవివాకు ఆశాకిరణాన్ని అందించాలి, మిట్ట పల్లాల్ని సమం చేసి చూపాలి, హింసిత ప్రజల మూకి బాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించాలి అని జాషువా అన్నట్లుగానే గబ్బిలం పుస్తకంలో హింసిత ప్రజల మూకి బాష్పాలకు నోరిచ్చాడు. అందుకు గబ్బిలం నాకు బాగా నచ్చింది. గబ్బిలం వచ్చినటువంటి నేపథ్యం 40వ దశకం, అంతకు ముందున్నటువంటి 30వ దశకం. ఒకవైపు విశ్వనాథ సత్యనారాయణ రచనలు, 1000 పడగలు,
నవ్య సంప్రదాయ ఉద్యమం, ఒకవైపు కమ్యూనిస్టు ఉద్యమాలు, మహాప్రస్థానం, ఈ నేపథ్యంలోంచి 1000 పడగలు వచ్చిన తర్వాత జాషువా తన మూలాలను వెతుక్కుంటూ గబ్బిలం రాశాడు. దాంట్లో ఒక వ్యూహం ఆయన పాటించాడు. డైరెక్ట్గా దళితుల వేదన చెబితే ఆ పుస్తకం అందరి దృష్టికి వెళ్ళకపోవచ్చు. ఏ కవికైనా కాల ధర్మం అనేది చాలా ముఖ్యం. తన కాలం యొక్క ధర్మాన్ని, తన వర్తమాన కాలం యొక్క గుండె చప్పుడుని తన కావ్యం ద్వారా చెప్పాలి. కాబట్టి నిర్దిష్ట కాలంలో రచించిన అయినప్పటికీ కూడా అది సార్వకాలికమైన స్ఫూర్తిని గుర్రం జాషువా గబ్బిలం అందిస్తుంది. ఆయన ఒక వ్యూహం వేసుకున్నాడు. అప్పుడు జాతీయోద్యమం జరుగుతుంది కాబట్టి జాతీయోద్యమంలో భారతదేశ సాంస్కృతిక, పౌరాణిక, చారిత్రక ఔన్నత్యాన్ని కొనియాడటం అనేది ఆనాటి కవి కాలధర్మం. ఆ కాలధర్మాన్ని పాటించాడు. తర్వాత తన వేదనని చెప్పాడు. కాబట్టి గబ్బిలం కావ్యంలో స్వరూపము దేశారాధన, స్వభావము దళిత వేదన. హోమియో పిల్ పైకి తీయగా ఉంటుంది, లోన ఔషధం చేదుగా ఉంటుంది. కాబట్టి ఔషధం లోనకు పోవాలంటే ముందు తీయగా ఉండాలి. కాబట్టి దేశారాధన అనేది జాషువా తీసుకుని ఆ దేశారాధన స్వరూపంలోంచి దళిత వేదన చెప్పాడు. ఒక అరుంధతి సుతుడికి గబ్బిలం ద్వారా సందేశం పంపిస్తాడు. తంజావూరు నుంచి బయలుదేరిన గబ్బిలం కాశీకి వెళుతుంది. ఈ రూట్ మ్యాప్ చెప్పేటప్పుడు భారతదేశ, ఆంధ్రప్రదేశ్ యొక్క క్షేత్ర, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారా ఈ కావ్యం అటు సంప్రదాయవాదుల్ని, ఇటు దళిత వాదుల్ని, ఇటు అభ్యుదయ వాదులను ఏకకాలంలో ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది గబ్బిలం కావ్యం. తరువాత నాకు గబ్బిలం కావ్యం భావధారని వెతికే పుస్తకాలు చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో మరొక పుస్తకం దొరికింది. అది మంగిపూడి వెంకట శర్మ రాసిన నిరుద్ధ భారతం. అది 1915లో. అప్పటికి గాంధీ ఉద్యమం లేదు, అప్పటికి హరిజనోద్యమం లేదు. ఆ కాలంలో మంగిపూడి వెంకట శర్మ నిరుద్ధ భారతం, అప్పటికి హరిజనోద్యమం కూడా లేదు, జాతీయోద్యమం సాగుతూ ఉంది. కాబట్టి ఆయన ఆ దళితుల యొక్క పురాణాలలో దళిత పాత్రలను తీసుకొని, ఈ పురాణాల్లో వ్యాసుణ్ణి, వాల్మీకిని మీరు అభిమానిస్తున్నారు కదా, మరి మీ చుట్టూ ఉన్న జాతి ప్రజల్ని ఎందుకు అభిమానించటం లేదు అనే ఒక తర్కాన్ని తీసుకొని దళిత నేపథ్యంతో ఉన్న పౌరాణిక పాత్రల ద్వారా బ్రాహ్మణ్ణి అడ్రస్ చేస్తూ ఆయన విరుద్ధ భారతాన్ని రాశాడు. నేను దళితుణ్ణి, నన్ను ఆదుకోండి అని రాయకుండా, ఆటోల్లో రాయకుండా బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ విరుద్ధ భారతం రాశాడు. అది ఆయన ఆ రోజుల్లోనే విరుద్ధ భారతంలో జాతికి వెన్నెముక అనందగు అంచెజులను మనకు కాని వారిగా చేసుకొనుట కన్నా ఆత్మహత్య వేరుండ లేదు అని చెప్పాడు. కాబట్టి మనకి ఆత్మహత్య లేదు, వాళ్ళ ఆత్మహత్య లాంటిది, వాళ్ళని కానీ ఆదరించకపోతే అనే ఆగ్రహంతో విరుద్ధ భారతం రాశాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ సమస్యను గాని పరిష్కరించకపోతే వాళ్ళందరూ తిరగబడతారు అనేటువంటి టోన్లో 1915లో విరుద్ధ భారతం రాశాడు. తర్వాత మళ్ళీ 36లో దానికి ఇంకొక ఎడిషన్ వచ్చింది. గాంధీ ప్రభావం కొన్ని పద్యాలని దాంట్లో యాడ్ చేశాడు. ఆ క్రమంలో సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత పూర్తిగా ఒక సంప్రదాయ కవిత్వం నుంచి వచ్చినటువంటి పుస్తకాలు చదువుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అక్కడ పూర్తిగా ఆధునిక కవిత్వ కవిత్వాన్ని చదివే అవకాశం వచ్చింది. అది నా జీవితంలో ఒక మలుపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. అప్పటి వరకు పద్య పుస్తకాలే చదవాలి, వచన కవిత్వం పుస్తకాలు చదవటం ఒక నేరం అనే ఒక సూడో ఇంటలెక్చువల్ దృక్పథంలోంచి వచ్చిన నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నా పక్కనే పరిశోధన చేస్తున్న నరసింహారావు అనే ఒక పరిశోధక విద్యార్థి దగ్గర 80వ దశకంలో వచ్చినటువంటి ఒక 100 పుస్తకాలు ఉన్నాయి వచన కవిత్వం.
నేను దాదాపుగా 3 నెలల పాటు ఆ 100 వచ్చిన పుస్తకాలని, వచ్చిన కవిత్వ సంపుటిని చదివాను. దాంట్లో శిఖామణి ఉన్నాడు, దాంట్లో యాకూబ్ అన్న ఉన్నాడు, దాంట్లో శివసాగర్ ఉన్నాడు, దాంట్లో కొండేపూడి నిర్మల ఉంది, దాంట్లో ఎండ్లూరి సుధాకర్ ఉన్నాడు. అలా చాలా మంది వచ్చిన కవిత్వం చదువుకున్న తర్వాత ప్రక్రియ ప్రధానం కాదు, ఆ వాదన ప్రధానం అని నేను చదువుకున్న వచ్చిన కవిత సంపుటిలో నన్ను బాగా ప్రభావితం చేశాయి. వాటిల్లో శివసాగర్ కవిత్వం అనే పుస్తకం కూడా తర్వాత నన్ను బాగా ప్రభావితం చేసింది. తర్వాత విమర్శ వైపు దళిత సాహిత్య ఉద్యమం రావటం, చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట లాంటి పుస్తకాలు, సంకలనాలు రావటం లక్ష్మీనరసింహ గారి సంపాదకత్వంలో. ఆ సంకలనాలు తెలుగు సాహిత్య దశను దిశను నిర్దేశించటం, ఒక చారిత్రాత్మకమైన పాత్రను పోషించటం జరిగాయి ఆ 2 పుస్తకాలు. యూనివర్సిటీలో చదువుకున్నటువంటి తొలితరం విద్యార్థులు ఆ పుస్తకాలు 2 చదివి తమని తాము చూసుకొని మేము కూడా ఇలా చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట లాంటి కవిత్వం రాయాలి అని స్ఫూర్తి పొందడానికి ఆ 2 పుస్తకాలు నాకు అద్భుతంగా, నేను దళిత కవిత్వంలోకి రావటానికి ఒక గేట్ లాగా నాకు ఆ 2 పుస్తకాలు, చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట. వృత్తి నేపథ్యంలోంచి కవిత్వం ఎలా రాయాలి, ఒంగోలులో ఎనికపాట్లో మా అమ్మ భాషని, మా అయ్య భాషని నేను కవిత్వంలోకి ఎలా తీసుకురావాలనే ఎరుక నాకు పదునెక్కిన పాట, చిక్కనవుతున్న పాట పుస్తకాల ద్వారా నాకు వచ్చింది. డీసాన్సిటైజ్ డిక్షన్ రాయాల్సిన అవసరం ఉంది దళిత కవిగా నేను అని ఆ 2 పుస్తకాలు భాషాపరంగా, రూపపరంగా, వస్తుపరంగా, తాత్విక పరంగా ఈ 3 కోణాల నుంచి లక్ష్మీనరసింహ గారు సంపాదకత్వంలో వచ్చినటువంటి ఆ 2 పుస్తకాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. తర్వాత విమర్శ రంగంలోకి వచ్చిన తర్వాత మా గురువు గారు కె రంగనాథాచార్యులు గారి వారి పుస్తకాలు కావచ్చు, ముఖ్యంగా దళిత సాహిత్యంలో లక్ష్మీనరసింహ గారు తెచ్చినటువంటి దళిత సాహిత్య విమర్శ అనే పుస్తకం కూడా నేను విమర్శ వైపు రావటానికి నాకు బాగా దోహదం చేసింది. ఒక కవిత్వాన్ని ఎలా విమర్శించాలి, ఎలా భాష గురించి చెప్పాలి, ఎలా వస్తు రూపాలని సమతౌల్యంతో విశ్లేషించాలనే ఎరుక నాకు దళిత సాహిత్య దృక్పథము, కవిత్వ నిర్మాణ పద్ధతులు, సామాజిక కళా విమర్శ అనే పుస్తకాలు మామూలు మాటల్ని ఎలా కవిత్వం చేయాలి 2 రకాలుగా అవి నాకు ఉపయోగపడ్డాయి. వాక్యాన్ని కవిత్వం ఎలా చేయాలో కవిగా నాకు ఉపయోగపడుతుంది, అలాగే కవిత్వాన్ని ఎలా విశ్లేషించాలో విమర్శకుడుగా ఆ 3 పుస్తకాలు కూడా నాకు బాగా ఉపయోగపడ్డాయి. అలా ఒక పద్య కవిత్వం నుంచి వచన కవిత్వం వైపు రావటానికి, వచన కవిత్వం నుంచి విమర్శ వైపు రావటానికి నాకు ఒక పరిణామ క్రమం నన్ను ఇలా మీ ముందు నిలబెట్టడానికి పుస్తకం నాకు ఒక గొప్ప తాత్విక చైతన్యాన్ని ఇచ్చింది. తరములను బట్టి విబుధులు దాచియున్న జ్ఞాన బండారములు గ్రంథ సంపుటములు అని, అలాంటి జ్ఞాన బండారం నాకు గొప్ప స్ఫూర్తిని, నన్ను కవిగా, పరిశోధకుడుగా, విమర్శకుడుగా నేను ఎదగటానికి, నన్ను నేను పుటం పెట్టుకోవడానికి ఆ పుస్తకాలన్నీ దోహదపడ్డాయని చెబుతూ ఈ 4 మాటలను మీ అందరితో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి బుక్ ఫెయిర్ నిర్వాహకులు యాకూబ్ అన్నకి, పేర్ల రాము, అలాగే ప్రవీణ్ కుమార్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై భీమ్. 10 నిమిషాలంటే ఖచ్చితంగా 10 నిమిషాల్లో ముగించాడు. ఆయన టీచర్ కదా, సో గంట కొట్టినట్టుగా ముగించాడు. ఇలా సంతోషం. సో ఆయన ప్రస్థానం జాషువా గబ్బిలంతో మొదలైంది. ఆ తర్వాత ఆధునిక కవిత్వం, దళిత కవిత్వం, దళిత సాహిత్య విమర్శ, దళిత తాత్విక దృక్పథం అని ఏవైతే ఉన్నాయో, కవిత్వ నిర్మాణ పద్ధతులు, సామాజిక కళా విమర్శ, ఇలాంటి పుస్తకాలు తనని ప్రభావితం చేసినట్టుగా నేను చెప్పాడు. సాధారణంగా పుస్తక రచయిత ఇక్కడ ఉన్నప్పుడు ఆయన పుస్తకాలు చెప్పరు చాలా మంది. ఒక వ్యక్తి గురించి పబ్లిక్ గా తనకున్న ఒపీనియన్, తోటి వాళ్ళ గురించి మంచి అభిప్రాయం అయితే చెప్పరు. చాలా నిర్మోహమాటంగా, నిజాయితీగా
తను చదువుతాం, తను చెప్పిన పుస్తకాల్లో నా పుస్తకాలు కూడా ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ధన్యవాదాలు తమ్ముడు. ఇప్పుడు ఇమ్మడి మహీందర్ మాట్లాడతాడు. ఈయన ప్రొఫెసర్ కాసిం యొక్క శిష్యుడు. ఇతను నాకు మంచి రీసెర్చ్ స్కాలర్గా తెలుసు. క్రిటికల్ సెన్సిబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి, ముందు ముందు ఇంకా బాగా రాయగలిగేటటువంటి శక్తి ఉన్న వ్యక్తి. ఇప్పుడు కూడా ముమ్మరంగా రాస్తూ తను చాలా మంది దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు. అలాంటి ఈ యువ విమర్శకుల్ని, స్కాలర్ని, రీసెర్చర్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గౌరవ సభాధ్యక్షులు, నాకు ఇష్టమైన విమర్శకులు జి లక్ష్మీనరసయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి కోయి కోటేశ్వరరావు గారు, శ్రీరామన్న, కాసుల ప్రతాప్ రెడ్డి గారు. నిజానికి నేను సాహిత్య విద్యార్థిగా ప్రారంభమైనప్పుడు కవిత్వం నన్ను ఆకర్షించిన మాట వాస్తవం. నేను శివసాగర్ గారి కవిత్వాన్ని నేను చదివాను మొదటగా. ఆ తర్వాత పరిచయమైన వ్యక్తి శ్రీశ్రీ. కవిత్వంలో అలా అలా చదువుకుంటూ వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాకు పీజీ సీట్ వచ్చింది. ఒక రకంగా కోయి కోటేశ్వరరావు గారు నా సీనియర్. అక్కడ విమర్శ పుస్తకాన్ని ఒక విమర్శ కోర్సుగా చెప్తున్నప్పుడు నేను కాస్త అకాడమిక్ పద్ధతుల్లో మాట్లాడుతుంటాను. అకాడమిక్గా విమర్శ అనే రంగంలోకి నేను ఎంటర్ అయ్యాను కనుక ఆ పద్ధతుల్లో మొదలై నన్ను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి మీతో చర్చిస్తాను. మొదట విమర్శ అంటే ఏమిటి, విమర్శకు లక్షణాలు ఏమిటి అసలుకి అనే పద్ధతుల్లో పాఠాలు బోధిస్తున్న క్రమంలో ఏ పుస్తకాలు చదవాలి, ఎంత మేరకు చదవాలి అనే ఒక ప్రశ్న వచ్చింది విద్యార్థులకు. అప్పుడు మా గురువులు సూచించినటువంటి పుస్తకం విమర్శ కళాతత్వ శాస్త్రాలు అనే పుస్తకం. చాలా సింపుల్ భాషలో లోతైన విషయాలు ఒక సాధారణ పీజీ విద్యార్థికి విమర్శ అంటే ఏమిటి, విమర్శకు లక్షణాలు ఏమిటి, విమర్శ సమీక్ష పరిశోధన అనే ఈ ప్రక్రియలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాలు ఏమిటి అని చెప్తూ ఆ పుస్తకం మొదటిసారిగా విమర్శ అనే ప్రక్రియని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డది. దాంట్లో భావచిత్ర విమర్శ ఎలా చేయొచ్చు, దాంట్లో ప్రతీక విమర్శ ఎలా చేయొచ్చు, సామాజిక విషయాల నేపథ్యంలో విమర్శ ఎలా చేయొచ్చు అనే అంశాలని నేను ఆ పుస్తకం నుంచి గ్రహించాను. తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉంటూనే చదువుకున్నప్పుడు నాకు ఫెలోషిప్ వచ్చింది. ఏ అంశం మీద చేయాలి అని అనుకున్నప్పుడు నేను తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్య విమర్శ మీద అధ్యయనం చేయాలి. తెలంగాణలో సాహిత్య విమర్శకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎటువంటి పుస్తకాలు తెచ్చారు, ఎటువంటి పద్ధతులను క్రియేట్ చేశారు అనే ఒక హైపోథీసిస్ ను పెట్టుకొని నేను పరిశోధనలోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఏ పద్ధతుల్లో చేయాలి, విమర్శని ప్రక్రియ పరంగా చూడవచ్చు, కాలపరంగా చూడొచ్చు, తర్వాత భావజాలాల పరంగా చూడొచ్చు. నేను ప్రధానంగా సాహిత్య విమర్శని భావజాలాల పరంగా తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణలో పుట్టినటువంటి వాళ్ళని మాత్రమే ఒక పరిధిగా ఎంచుకొని నా పరిశోధన అంశం స్వీకరించాను. చదువుతున్నప్పుడు భావజాలాలు వారీగా అనుకున్నప్పుడు ఎటువంటి పుస్తకాలు చదవాలి? నా పరిశోధన పర్యవేక్షకులు ప్రొఫెసర్ కాసిం గారు. సాధారణంగా మా గురువు గారి దగ్గర ఎంత భయం ఉంటుందో అంతే చనువు కూడా ఉంటుంది పుస్తకాల దగ్గర. నేను లైబ్రరీలోకి వెళ్ళిపోయి పుస్తకాలు తెచ్చుకునేవాడిని. అట్లా తెచ్చుకున్న పుస్తకము ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణిలోనే పుస్తకం. ఈ పుస్తకం కె రంగనాథాచార్యుల గారి సంపాదకత్వంలో వెలువడింది. నేను ఎంచుకున్న అంశము వివిధ వాదాల నేపథ్యంలో, భావజాలాల నేపథ్యంలో సాహిత్య విమర్శను అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు అసలుకి భావజాలం అంటే ఏమిటి, ఒక వాదం అంటే ఏమిటి, తెలుగు సాహిత్యం విమర్శ అనేది ఎలా రూపొందాల్సిన అవసరం ఉంది అనే నేపథ్యంలో ఆనాడు 1980 సంవత్సరంలో ఆయన సారస్వత పరిషత్, ఆంధ్ర సారస్వత పరిషత్, ఇప్పుడైతే తెలంగాణ సారస్వత పరిషత్, అక్కడ ఒక ఉపన్యాస పరంపరను ఏర్పాటు చేసి అందులో వచ్చినటువంటి 12 నెలల
12 వ్యాసాలని ఇందులో ప్రచురిస్తూ ఆయన ముందు మాట రాశారు. ఈ ముందు మాటలో అసలుకి ఆధునికత అంటే ఏమిటి అని చర్చ పెట్టారు. నిజానికి ఒక పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆధునికత అంటే ఏందని పెద్ద సమస్య వచ్చింది నాకు. ఆధునికత అంటే ఇప్పుడున్న మనం ఆధునిక కాలంలోనే ఉన్నాము అని చాలా మంది అంటుంటారు. అసలు ఆధునికత అంటే ఏందని ఆయన 2 అంశాలు చెప్పాడు. నన్ను ప్రభావితం చేశాయి ఈ అంశాలు. కాస్త ఒక విషయాన్ని లోతుగా చదవాలంటే ఎటువంటి అంశాలు ఉపయోగపడతాయి అని అనుకున్నప్పుడు నా వరకైతే ఆధునికత అనగానే సమకాలీనం అనే ఒక అభిప్రాయం ఉందని చెప్పాడు. రెండో అభిప్రాయంగా శాస్త్రీయమైనటువంటి హేతుబద్ధమైనటువంటి వాస్తవికతకు దగ్గరగా ఉన్నటువంటి అనేక ఆలోచనల సమాహారంగా మనం ఆధునికతను చూడొచ్చు అనే 2 అభిప్రాయాన్ని వ్యక్తం చేసి మళ్ళీ ఆయన ఒక నిర్ధారణ కూడా చేశాడు. మొదటి దానికి లక్ష్యం లేదు, దానికి ఒక పద్ధతి లేదు. రెండవది అయితే శాస్త్రీయంగా ఉంది కనుక రెండవదే అసలైన ఆధునికత అని చెప్పారు. చెప్తూ తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి ఉద్యమాలని ప్రధానంగా భావ కవిత్వం అనుకుంటే కాల్పనికవాదం నుంచి మొదలుకొని 1980ల వరకు ఉన్నటువంటి దాదాపు విప్లవవాదం వరకు ఇందులో వ్యాసాలు ఉన్నాయి. రూపవాదం మీద వ్యాసాలు ఉన్నాయి, హేతువాదం మీద వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసకర్తలందరూ కూడా ప్రతి అంశంలో లోతైన అవగాహనతో విమర్శలు చేశారు. అయితే కేకే రంగనాచార్యులు ముందు మాట రాస్తూ చాలా విషయాల్ని ప్రస్తావనకు తెస్తూ తెలుగు సాహిత్యంలో అందున తెలుగు సాహిత్యాన్ని రాజకీయోద్యమాలు ఏమైనా ప్రభావం చేస్తాయా? మామూలుగా ప్రతి ప్రసంగంలో విద్యార్థిగా ఉన్నప్పుడే నేను ప్రసంగాలు వింటున్న క్రమంలో వచ్చినటువంటి అనేక ప్రశ్నలు, ఏమిటి రాజకీయం ఏమిటి, సమాజం ఏమిటి, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సాహిత్యంలో రాజకీయాలను ఎలా అధ్యయనం చేయాలి, సాహిత్యాన్ని సామాజికతగా నేపథ్యం నుంచి ఎట్లా అధ్యయనం చేయాలని చెప్తూ ఆయన అనేక ఆలోచనల్ని రూపొందించాడు. ఇట్లా రూపొందిస్తున్న క్రమంలో తెలుగు సమాజంలో వచ్చినటువంటి మొదటి రాజకీయోద్యమం జాతీయోద్యమం అని ఆయన అన్నాడు. సరే, జాతీయోద్యమం మొదటి రాజకీయోద్యమం అన్న విషయంలో అనేక చర్చలు ఉన్నాయి. ఈ చర్చలు ఉన్న విషయాన్ని కూడా అర్థం చేయించుకోవడానికి నాకు ఆ పుస్తకం ఉపయోగపడింది. నిజానికి ఒక పుస్తకం సాధించే అత్యున్నత ప్రయోజనం నా వరకు నేనైతే కొత్త ఆలోచనలు రేకెత్తించడం. నా వరకైతే ఆ పుస్తకం నాలో కొత్త ఆలోచన రేకెత్తించింది, కొత్త అధ్యయన మార్గాలను చూపించింది. తర్వాత రెండవ పుస్తకం కంచైలయ్య గారి నేను హిందువులు ఎట్లయితే అనే పుస్తకం. ఒక్కసారిగా తెలుగు సాహిత్యంలో లేదా మొత్తాన్ని చూస్తే తెలుగు సమాజంలో ఒక నేను హిందువుని ఎట్లయితే అనే ఒక పిడుగు పడింది. ఆయన రాస్తూ ఏమంటాడంటే, నేను నా తల్లిదండ్రులు పూజించినటువంటి దేవుళ్ళు సోకాల్డ్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి పుస్తకాల్లో లేదా గ్రంథాలలో, ధర్మశాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో ఎక్కడ కూడా మా దేవుళ్ళు కనబడతలేరు. ఎందుకు? మేము మడేల పురాణం కానీ, మల్లన్న పురాణం కానీ, బీరప్ప పురాణం కానీ ఓన్లీ కులాలకే ఎందుకు పరిమితం అయిపోయినాయి, మిగతావి మాత్రమే పురాణాలు ఎందుకు అయ్యాయి, మెయిన్ స్ట్రీమ్ సమాజం ఎందుకు చదువుతుంది? ఇట్లాంటి అనేక ప్రశ్నలను ఆయన రేకెత్తించాడు, ఆలోచనలు చేయించాడు. ఇప్పుడు ప్రస్తుతం నేను తెలుసుకునే దశలోనే ఉన్నాను. అనేక అంశాలని ఇట్లాంటి విమర్శకులు రాసినటువంటి పుస్తకాలు, వ్యాసాలు అన్నిటినీ సేకరించుకుంటూ చదువుకుంటూ ముందుకెళ్తున్నాను. ఈ ప్రయాణంలో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరి వ్యాసాలు చదివాను. నేను ప్రత్యేకంగా కాసుల ప్రతాప్ రెడ్డి గారి మీద ఒక 5 పేజీల వర్కే చేశాను నా థీసిస్ లో. వాళ్ళందరి సమక్షంలో నాకు మాట్లాడే అవకాశం దక్కడం, ఈ అవకాశం ఇచ్చినటువంటి బుక్ ఫెయిర్ నిర్వాహకులకి, ముఖ్యంగా యాకూబ్ సార్ గారికి, నన్ను నిరంతరం ఫోన్ చేసి మాట్లాడుతూ చెప్పినటువంటి రాము తమ్ముడికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా, స్పష్టంగా, క్రిటికల్ గా మాట్లాడాడు మహేందర్. కేకే రంగనాథాచార్యులు గారు సంపాదకత్వం వహించిన పుస్తకం, అలాగే కంచైలయ్య నేనెట్లా హిందూ అవుతా అనే పుస్తకం, ఇవి 2 ఆయన్ని ప్రభావితం చేస్తాయి. ఒకటి విమర్శదారులు ఆయనకి నడవటం లేకపోతే, రెండో పుస్తకం సామాజికంగా, సమాజపరంగా, కులపరంగా, కుల నిర్మూలన పరంగా
సంస్కృతి పరంగా ఆయన ఆలోచనల్ని బాగా పదులు పెట్టి ఒక దారిలో నడిపాయి అంటూ ఆయన ఈ తెలంగాణ సాహిత్య విమర్శ మీద, తెలంగాణ సాహిత్య విమర్శకుల మీద మంచి పట్టును సంపాదిస్తూ ఆ క్రమంలో వారు ఆయా విమర్శకులు రాసిన పుస్తకాన్ని చదువుతూ ఎదుగుతున్నాడు. బాబు, వీఆర్ వెరీ హ్యాపీ టు బి విత్ యూ. థ్యాంక్ యూ. తర్వాత ఉప్పాల శ్రీరామ్, ఆయనకి ఈజ్ వెర్సటైల్ పర్సనాలిటీ, మంచి విమర్శకుడు. ఒక విమర్శకుడిగా తను నిర్మహమాటత్వం, సూటితనం, విశ్లేషణాత్మకత, ఈ మూడింటిని మనం ఆయన పాటించడం చూస్తాం. అందుకని ఆయన విమర్శకి ఆకర్షణ ఎక్కువ, చాలా మంది చదువుతూ ఉంటారు. ప్రస్తుతం రాస్తున్న కవులు ఎవరైతే ఉన్నారో, యువ కవులు అందరి గురించి తను రాశాడు. ఇంకా సీనియర్ కవుల గురించి కూడా చాలా వ్యాసాలు రాశాడు. అలాగే తను కవిత్వం రాస్తున్నాడు. కవిత్వంలో అతనిది నాకు ఒక రకమైన విప్లవవాదంగా కనపడింది. విమర్శలో అతనిది ఒక డెమోక్రటిక్ స్వరంగా వినపడుతుంది. సో వీటి రెండింటినీ బ్యాలెన్స్డ్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే అప్పుడప్పుడు కొన్ని సంచలనాలు కూడా చేస్తూ ఉంటాడు. వార్తల్లో వ్యక్తిగా వస్తూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా స్ఫురద్రూపి, చాలా అందంగా నవ్వుతాడు, అందంగా ఉంటాడు. అలాంటి ఉప్పాల శ్రీరామ్ ఇప్పుడు తనని ప్రభావితం చేసిన పుస్తకాల గురించి మాట్లాడతాడు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గుంటూరు లక్ష్మీ నరసయ్య గారికి, కోయి కోటేశ్వరరావు గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, మిత్రుడు మహేందర్కి, అలాగే మా మాటలు వినేందుకు ఎంత ఇష్టంగా కూర్చున్న మీ అందరికీ కూడా నమస్కారం. లక్ష్మీ నరసయ్య గారు చాలా మంచి పరిచయం చేశారు, కానీ నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను. అయితే ఒకటి అంటే అది కాకతీయులం కావచ్చు కానీ, బట్ లక్ష్మీ నరసయ్య గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా ప్రభావితం చేశాడు, దాంట్లో నో డౌట్. సరే, ప్రస్థానం మొదలెట్టినప్పుడు కవిత్వం మీద సహజంగా చాలా ప్రేమతోనే సాహిత్యం గురించి, సాహిత్యంలోకి అడుగు పెట్టడం జరిగింది. జనరల్ నార్ల చిరంజీవి గారి ఎర్ర గులాబీ అనే ఒక చిన్న పుస్తకంలో ఎర్ర గులాబీ అనే పోయం, ఇది ఇంత సున్నితంగా ఉంది ఏంటి అనుకుంటూ ఆలోచించుకుంటూ చదువుకున్న రోజుల్ని నేను ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాను. ఆ పుస్తకం నాకు ఎప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుకున్నా కూడా ఆ పోయం ఎంతో బాగా గుర్తుంటది. బహుశా దాంట్లో ఉండే లిరికల్ లక్షణం కావచ్చు, లేకపోతే ఆ సున్నితత్వం కావచ్చు, చాలా గొప్పగా నాకు ఆ పోయం ఇంకా బాగా గుర్తుంటుంది. ఆ తర్వాత కరుణశ్రీ గారి ఉదయశ్రీ అవి అన్ని కూడా చదవటం, పుష్ప విలాపం, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చినేమి అనే వాక్యం కూడా నాకు ఎందుకో బాగా గుర్తుండిపోయింది. సహజమగు ప్రేమ నీలోన చచ్చినేమి అంటే మనిషికి సహజంగా ప్రేమ ఉండాలి కదా అని చెప్పిన వాక్యం కూడా ఎంతో బాగా గుర్తుండిపోయింది. సరే, కవిత్వాన్ని ఎంతో ఇష్టంగా చదువుతున్నామని చెప్పి అనుకున్న తర్వాత కొన్ని రోజులు శ్రీశ్రీ గారినో లేకపోతే తిలకనో తలుచుకొని ఇష్టపడి మోహపడి పగలు రాత్రులు అనేక సార్లు వాటిని కంఠస్థం చేసి చదువుకుంటూ పోతున్న రోజుల నుంచి మెల్లమెల్లగా కవిత్వ విమర్శ, సాహిత్య విమర్శ మీద కొంత ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి ఎందుకు కలిగింది అంటే బహుశా ఇక్కడ మళ్ళీ అదే మనల్ని బాగా ప్రభావితం చేసిన, మనకు నచ్చిన, మనం మెచ్చిన పుస్తకాల వల్ల మనకు ఆ ఇష్టం కొంత కలుగుతుందన్నమాట. అది ఎప్పుడు జరిగింది అంటే, నేను మళ్ళీ కాకతాళీయం అంటున్నాను, ఎందుకంటే లక్ష్మీ నరసయ్య గారు వేదిక మీద ఉన్నారు కాబట్టి నేను ఆయన మాట చెప్పదలుచుకోలేదు. కానీ ఆ కవిత్వ నిర్మాణ పద్ధతులు అనే ఒక పుస్తకము మాకు సుమారు ఒక 10 ఏళ్ల క్రితం, బహుశా 10 ఏళ్ల నుంచి నేను ఈ వ్యాసాలు అనుకున్నవి రాస్తున్నాను కాబట్టి, కవిత్వ నిర్మాణ పద్ధతులు అనే ఒక పుస్తకం మా చేతికి వచ్చింది.
ఆ కవిత్వ నిర్మాణ పద్ధతులు అనే పుస్తకంతో పాటుగా ఆయన సామాజిక కళా విమర్శ అని కూడా ఇంకో పుస్తకం వచ్చింది అనమాట. బహుశా ఆయన స్టూడెంట్స్ లేకపోతే ఆయన ఇష్టపడే స్టూడెంట్స్ ఆ రెండు పుస్తకాలు మనకి వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. వాట్ డిడ్ దోస్ టూ బుక్స్, ఏం చేసినాయి ఆ రెండు పుస్తకాలు అంటే నాకేమనిపించింది అంటే, మనం ఒక పోయం చదివినప్పుడు లేదా ఆ పోయం బాగుంది అనిపించినప్పుడు, ఆ ఎర్ర గులాబీ నాకు ఎందుకు నచ్చింది, కరుణశ్రీ సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి అన్న వాక్యం నాకు ఎందుకు గుర్తుంది, ఇలాంటి ఆలోచనలు చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఏంటంటే ఆ పోయిటరీలో ఉండే చాలా టెక్నికాలిటీస్, సాంకేతిక అంశాలు మనకి కొంత అవగాహనలోకి వస్తుంటాయి. బహుశా మనం చాలా జ్ఞానవంతులం అనేటువంటి ఒక అజ్ఞానాంధకారంలో బతుకుతున్న క్రమంలో ఎప్పుడూ కూడా ఆ సాంకేతిక అంశాలని మనం చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్న క్రమంలో సిమిలి అంటే ఏంటి, మెటఫర్ అంటే ఏంటి, ఇలాగ పారాడాక్స్ అంటే ఏంటి, ఇలాంటి అనేక చిన్న చాలా సూక్ష్మమైన, ఇంగ్లీష్ లో మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం బహుశా వాటిని, అలా ఇంగ్లీష్ లో మాత్రమే చదువుకోవడం అలవాటైన రోజుల్లో నుంచి వాటిని తెలుగులోకి చాలా సులువుగా అర్థమయ్యే విషయంగా ఆ కవిత్వ నిర్మాణ పద్ధతుల పుస్తకం నాకు అనిపించింది. భావం కవిత్వమయ్యే పద్ధతి, ఆ భావం కవిత్వమయ్యే తీరు అనే ఒక దానికి సబ్ టైటిల్ పెట్టాడు ఆయన పుస్తకం. చాలా గొప్ప పుస్తకం అనిపించింది నాకు. ఎందుకంటే అది చదువుతున్నప్పుడు కవిత్వం ఎలాగ అర్థం అవుతుందో అనేది నాకు కొంత స్పృహలోకి వచ్చింది. నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను, జ్ఞానము మనకి సంతోషాన్ని ఇవ్వదు. బహుశా జ్ఞానాన్ని నా తల మీద నుంచి నేను మొయలేకపోతున్నాను, దింపండ్రా బాబు అన్నట్టు గౌతమ్ బుద్ధుడు ఎవరుకున్నారు శిష్యులతో. సో జ్ఞానాన్ని భరించడం కష్టం. మరి ఆ జ్ఞానాన్ని బదులు మనం ఆ క్రియేటివిటీలో ఉన్న విషయాన్ని మనం ఆనందంగా స్వీకరించే దారి ఆ విమర్శ కలిగించింది, ఆయన పుస్తకం కలిగించింది. టు బి క్రిస్ప్ మళ్ళీ ఏంటంటే ఆయన చెప్పినట్టు మన మహేందర్ కూడా ప్రస్తావించాడు. ముదిగొండ వీరభద్రయ్య గారు యాక్చువల్ గా విమర్శ కళాతత్వ శాస్త్రం గురించి అంతకుముందు అద్భుతమైన పుస్తకం రాశాడు. ఈస్థెటిక్స్ ని బహుశా తెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ముదిగొండ వీరభద్రయ్య గారే కావచ్చు. బహుశా ఆయన కాకపోతే ఆయన పరమ సాంప్రదాయవాది నాకు అనిపించింది. ఆ తర్వాత అది చదివినప్పటికీ కూడా సామాజిక కళా విమర్శ వ్యాసాలు చదివినప్పుడు కళాత్మక విషయాలని, అంటే సామాజిక విషయాలకి ఈస్థెటిక్స్ ని అప్లై చేసుకుంటూ ఒక్కొక్క రచనని ఎలా చదవాలి అనే ఒక గొప్ప ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని నాకు ఆ సామాజిక కళాత్మక ఆ పుస్తకం అనేది నాకు తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఆ రాఘవ పుస్తకం మీద ఆ త్రిపురే మసూన్ రావు గారికి లక్ష్మీనరసింహ గారికి మధ్య వాదోపవాదాలు అవన్నీ కూడా దాంట్లో యథాతథంగా రాసింది. అవన్నీ చదువుతుంటే అవి టెక్నికల్ గా ఎంత అనిపిస్తాయో మీకు అంతే సంతోషం కలిగిస్తాయి. ఎవ్రీ టెక్నికల్ సబ్జెక్ట్ విల్ నాట్ గివ్ యూ హ్యాపీనెస్. సాంకేతికంగా ఉండే ఏ అంశము అన్నిట్లో అన్ని రకాలుగా పూర్తిగా సంతోషాన్ని ఇస్తే అనడానికి లేదు. అది హృదయాన్ని తాకాలన్నమాట. విమర్శ హృదయాన్ని ఎలా తాకుద్ది? విమర్శ అనేది ఒక స్కెలిటల్. ఇందాక నేను అన్నాను కవిత్వం అంటే ఇష్టం ఉంది, విమర్శ అంటే ఇష్టం ఉంది అంటే రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు. కవిత్వం రక్తమాంసయుతమైన శరీరం కలిగినటువంటి రూపం. విమర్శ అలా కాదు. విమర్శ అనేది డిసెక్ట్ చేస్తుంది కదా. విమర్శ అనేది పూర్తిగా లోపల ఏముంది అనే స్కెలిటల్ ఇష్యూస్ మొత్తాన్ని అన్నింటినీ కూడా విమర్శ మాట్లాడుతుంది. కానీ ఆ విమర్శని కూడా హృదయంగమంగా మనకి చెప్పడం అనేది చాలా అద్భుతమైన మనుషులు దాన్ని చేసుకుంటూ వచ్చారు. ఆ రెండు పుస్తకాలు లక్ష్మీనరసింహ గారు ఆ పని చేశాడు. ముదిగొండ వీరభద్రయ్య గారు రాసిన ఎంటైర్ పుస్తకంలో నాకు అర్థం కాని ఈస్థెటిక్ విషయాలన్నింటినీ కూడా ప్రాక్టికల్ గా నాకు ఈ సామాజిక కళా విమర్శ అనే పుస్తకంలో నాకు అర్థమైంది. అంటే చట్టాలకి అతీతంగా ఒక పురోగామి వ్యవస్థ కానీ, చట్టాలకు అతీతంగా ఒక తిరుగుబాటు వ్యవస్థ కానీ రెండు సపరేట్ గా ఉంటాయని చెప్పి నేను నమ్మట్లేదు అని కూడా లక్ష్మీనరసింహ గారు అలాంటి ఆ పుస్తకాల్లో వాక్యం అంటాడు అనమాట. అంటే ఒక ప్రత్యామ్నాయ సాహిత్యం చేయగలిగినటువంటి గొప్పతనం ఏమిటి అనేది ఆ రెండు విమర్శ పుస్తకాల్లో నుంచి నాకు చాలా స్పష్టంగా కనపడింది. అది నాకు విమర్శ మీద నాకు మరింత ముందుకెళ్ళడానికి ఆసక్తిని రేపింది, బాగా ఇష్టం అనిపించింది అనమాట. మనం ఏ పోయం చదివినా కూడా ఇలాంటి ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుని మనం పోయిటరీ చదవాలి. అప్పుడు ఆ పోయిటరీ చదివినప్పుడు దాంట్లో నుంచి ఆ అంశం మనల్ని అలా తాకుతుంది అనిపించింది అనమాట. అలా మొదలైన క్రమంలో ఆ తర్వాత ఇంకా సాహిత్యం సౌందర్యం కావచ్చు, లేకపోతే సాహిత్యంలోని మౌలిక భావనలు పాపనేని శివశంకర్ గారి ఆయన థీసిస్ పుస్తకం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆ తీసుకెళ్తున్న క్రమంలో అంటే మళ్ళీ ఇందాక లక్ష్మీనరసింహ గారి మాట మళ్ళీ అంటాను, అంటే కళా విలువలు ఎక్కడ సామాజికం అవుతాయి అనే పాయింట్ నాకు బాగా గుర్తుండిపోయింది. కళా విలువలు అంటే మనకి ఆ పోయం బాగా నచ్చింది అన్నాం కదా ఇందాక. సహజమగు ప్రేమ నీలో అని చర్చనేమి అనే వాక్యంలో ఉండే కళాత్మకత అది సామాజికం ఎట్లా అవ్వాలి అనే విషయం ఆలోచించినప్పుడు మనం ప్రతి విషయాన్ని సామాజికంగా ఆలోచించకపోతే ఆ కళాత్మకతకి విలువ లేదు అనే ఒక గొప్ప వాక్యం నాకు స్థిరపడింది మనసు. ఆ స్థిరపడిన క్రమంలో ముందుకు వస్తూ ఉండగా మళ్ళీ రాచమల్లి రామచంద్రారెడ్డి గారు మళ్ళీ మాకు సారస్వత వివేచన అనే పుస్తకంతో ఎదురయ్యాడు. సారస్వత వివేచన పుస్తకం చదువుతున్నప్పుడు అంటే ఆయన ఆ లక్ష్య నిర్దేశం చేసిన మాట కానివ్వండి, ఆ తర్వాత ఆయన విమర్శ గురించి రాసిన ముందు మాట కానివ్వండి, అసలు తిలక్ గురించి ఆయన రాసిన ఒక వ్యాసం కానివ్వండి,
ఇవన్నీ చదువుతుంటే ఇదేంటి ఖండాలుగా నరికేస్తున్నాడు వ్యక్తుల్ని, రాసిన వాళ్ళని, ఇంత ప్రమాదకరంగా మాట్లాడుతున్నాడు ఏంటి, విమర్శ ఇలా ఉంటుందా అనిపించింది మళ్ళీ అక్కడ సారస్వత వివేచన పుస్తకం మొత్తం. ఇక్కడ రెండు పుస్తకాల మధ్య బేరేజు కంపారిజన్ చేసుకుని అయితే నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ నారా గారు తిలక్ని పట్టుకొని ఈయన ఇట్లాంటి కవి ఏంటి, అట్లాంటి కవి ఏంటి, ఆయన ఆనందవాది అభ్యుదయవాది కాదు, అభ్యుదయవాది లక్షణం ఇలా ఉండదు అని చెప్పి ఆయన తిలక్ గురించి రాసినటువంటి ఆ వ్యాసం విమర్శకుడు ఎంత నిష్పక్షపాతంగా, ఎంత దాని నుంచి దూరంగా ఉండి, ఫీలింగ్స్ నుంచి, భావోద్వేగాల నుంచి దూరంగా ఉండి ఎంత స్పష్టంగా చెప్పాలనే విషయం నాకు చాలా క్లియర్ గా నన్ను అప్పుడు ప్రభావితం చేసిన వ్యాసాల్లో ఒకటిగా నిలిచింది. తనలో తాను ఒక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు అని టైటిల్ పెట్టి వచన గేయ రూపం, భావ కవిత్వం మీద తిరుగుబాటు చేసిన లక్షణాల గురించి చెబుతూ తిలక్ని ఆయన చాలా చాలా దారుణంగా విమర్శిస్తున్న వ్యాసం రాస్తాడు. దాన్ని అలాగే చాలా అంటే ఆ దాంట్లో ఆ ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం సమాజం ఎట్లాగా అవ్వాలి అనే విషయం కూడా నాకు రారా చెప్పిన వాక్యం చదువుకున్నప్పుడు మళ్ళీ సామాజిక కళా విమర్శలో నాకు కళా విలువలు సామాజికం ఎట్లా అవుతాయి అనే విషయాన్ని కూడా నేను మళ్ళీ ఆలోచించడం జరిగింది. ఎందుకంటే కూట సాహిత్యానికి దాన్ని ఎలా ఎదిరించాలనే లక్షణానికి మధ్య జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా తెలుగు సాహిత్య విమర్శ తన వంతు బాధ్యతను స్పష్టంగా నిర్వర్తించింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా మళ్ళీ ముందుకు వస్తుంటే త్రిపురనేని మత్స్సూరరావు గారు మళ్ళీ పట్టుకున్నాడు. త్రిపురనేని మత్స్సూరరావు గారి గొప్పతనం ఏంటి అంటే మనకి ఆయన కూడా అంతే. అసలు నారాయణ బాబు గారి పుస్తకం మీద, రుద్రజ్యోతి పుస్తకం మీద ఆయన వ్యాసం చదివినా, ఆ తర్వాత వేల్చేరు నారాయణరావు గారి మీద ఆయన వ్యాసం చదివినా, ఇంత దారుణంగా, ఇంత 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 నిష్పక్షపాతంగా, ఇంత గట్టిగా చెప్పాల్సిన సందర్భాల్లో విమర్శ ఉంటుందా అనే లక్షణం మళ్ళీ త్రిపురనేని మత్స్సూరరావు గారు చదివిన తర్వాత అర్థమైందన్నమాట. ఆయన చదువుతున్న క్రమంలో మహేంద్రాన్ని చెప్పినట్టు ఒక భావజాల నేపథ్యంలో ఒక రచనని చదవటం అనేది ఎంత ముఖ్యమైన విషయమో అక్కడ మళ్ళీ స్పష్టపరిచిందన్నమాట. ఒక పుస్తకం ప్రభావితం చేస్తున్న క్రమం ఒక పుస్తకం చుట్టూతే ఉండకుండా అది అనేక పుస్తకాలకి మనల్ని ఒక దాంట్లోంచి తీసుకెళ్లి మనల్ని మొత్తాన్ని కలిపి రంగరింపజేసి ఒక చోట మనల్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుందన్నమాట. అంటే కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో మొదలైన విమర్శ పట్ల ఆసక్తి ఆ కళా విమర్శ దాటించి అక్కడి నుంచి రారా గారి నిష్పక్షపాతమైన సూటిగా ఉన్నటువంటి ఎన్నో తిట్లు తినిచ్చి ఆయన్ని తిట్టని వారు లేరని చెప్తారు చాలా మంది ఎవరు మాట్లాడినా కూడా. విమర్శ థ్యాంక్లెస్ జాబ్ అని చెప్తారు. విమర్శ రాయడం వేస్ట్, ఆ టైంలో సృజనాత్మక యాక్టివిటీ పోతుంది, అది రాయకుండా ఎవరైనా కవిత్వం రాసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది సలహాలు ఇస్తారు. కానీ సాహిత్య విమర్శలో ఆకర్షణకి కారణమైన విషయాలన్నింటినీ కూడా నాకు ఈ పెద్దవాళ్ళందరూ తెలియజేశారని నేను భావిస్తున్నాను. సో ఆ విమర్శలో ఇంకాస్త ఇలాగే ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విమర్శకు సంబంధించిన నా 4 మాటలు చెప్పేందుకు అవకాశం కల్పించిన మా యాకూబ్ గారి గురించి కూడా నేను ఒక్కొక్క మాట చెప్పాలి. ఏంటంటే అది పుస్తకం కాకపోయినప్పటికీ కూడా ఆయన కవి సంగమంలో వ్యాసాలు రాసే అవకాశం మాకు 2018 నుంచి 24 దాకా ఒక 5 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చాడు. ఆ క్రమంలోనే మేము లక్ష్మీనరసింహ గారు ఇందాక అన్న మాట ప్రకారం చాలా మంది పాత కవుల్ని వాళ్ళందరి పుస్తకాలు చదివి మాకు ఏమనిపించింది అని చెప్పి రాసుకుంటూ వ్యాసాలు రాయడం జరిగింది. మేము ఏం రాసేమో మాకు తెలియదు, కానీ రాసిన ప్రతి వ్యాసాన్ని లక్ష్మీనరసింహ గారికి పెడితే పాప ఆయన చాలా ఓపికగా ఏదో కామెంట్ చేసేవాడు. ఆయన నాకు బాగా గుర్తు, స్వప్నలిపి మీద ఒక వ్యాసం రాసినప్పుడు నేను అజిత గారు దానికి పంపిస్తే ఇది చాలా పొయిటిక్ గా ఉంది, ఎక్కువ లెస్ అనలిటికల్ గా ఉంది అని మాట చెప్పాడు ఆయన. అవన్నీ మాకు బాగా గుర్తుండిపోయినాయి. అంటే విమర్శ విశ్లేషణ కలిగి ఉండాలి, విమర్శ కవిత్వం కాదు, ఆ విశ్లేషణ ఉండాలి, వ్యాఖ్యానం ఉండాలి, అలాగే తులనాత్మక పరిశీలన ఉండాలి. ఇలాంటి మౌలికమైన విషయాలు మాకు లక్ష్మీనరసింహ గారు మాకు అప్పుడు చెప్పి ఉన్నాడు. అయితే మేము నడుస్తూ ఎంత దూరం వచ్చామంటే తిలక్ మీద ఎవరైనా ఒక వ్యాసం రాస్తే తిలక్ని రారా గారు అన్నట్టు మేము కూడా ఏదైనా అనాలి అని చెప్పి ఒక మాట అనే స్టేజ్కి వెళ్లే సాహసాలు చేసాం. ఆయన ఇందాక సాహసాలు అనే మాట బహుశా అవే వాడి ఉంటాడేమో. లక్ష్మీనరసింహ గారి గురించి నేను ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాను, కానీ లక్ష్మీనరసింహ గారి మీద నేను ఒక విచిత్రమైన వ్యాసం కూడా ఒకటి రాశానని చెప్పి సభాముఖంగా చెప్పడానికి నేనేం భయపడట్లేదు, సార్ మన్నించాలి. ఇట్లాగా మాకు కొంత ప్రయోగాత్మకంగా ఉండేందుకు వీలైన వాతావరణాన్ని కల్పించిన సందర్భాల్లోంచి మాత్రమే ఈ పుస్తకాలు చదవడం మాకు జరిగింది. ఆ పుస్తకాల్లోంచి వచ్చిన జ్ఞానం, ఆ పుస్తకాల్లోంచి వచ్చిన జ్ఞానానికి మించినటువంటి అవగాహన మమ్మల్ని విమర్శ వైపు నడిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మళ్ళీ మరొక మారు ఈ బుక్ ఫెయిర్ మొత్తానికి కూడా నిర్వాహకులందరికీ కూడా వెరీ పర్టికులర్లీ యాకూబ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేర్ల రాము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పుస్తకాల రచయితలు ఎవరు? ఆ పుస్తకాల రచయితల ద్వారా తాను ఏ దశలో ఏమి నేర్చుకుంది, ఏ దశలో ఏం అర్థం చేసుకొని ఎలా ఎదిగింది, అలా చాలా చక్కగా కనెక్ట్ చేస్తూ తాను మాట్లాడాడు. రారా గురించి మాట్లాడినప్పుడు ఆయన నిజంగా రారాని ఆనాడు కొంతమంది ఇష్టపడ్డారు,
కొంతమంది ఇష్టపడలేదు కానీ ఇవాళ తెలుగు సాహిత్య విమర్శ గురించి మాట్లాడేటప్పుడు ముందు మనకి వెంటనే గుర్తొచ్చే కామన్ నేమ్స్ కొన్ని ఉంటాయి. ఆ కామన్ నేమ్స్ లో రారా పేరు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఏది మంచి విమర్శ, ఎవరు మంచి విమర్శకులు అనే దానికి క్రైటీరియా రారా కాలపు నాటి క్రైటీరియా కాదు. ఎవడైతే రచయితను పొగుడుతాడో, పుస్తకాన్ని ఊరేగిస్తాడో వాడు గొప్ప విమర్శకుడు కింద లెక్క. ఆ పుస్తకంలో ఉన్న గుణదోషాలను గురించి చెబుతూ ప్రశంసిస్తూనే అందులో ఉన్న విమర్శించాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే అవి కూడా ఏకరువు పెట్టి అది రుచించటల్లా రచయితలకి, కవులకి. అంటే చాలా మంది రచయితలకి, కవులకి విమర్శని చదివి విమర్శలో వ్యక్తమైన భావాల్ని సుహృద్భావంగా రిసీవ్ చేసుకొని ఆ విమర్శని ఓన్ చేసుకునే స్థాయి లేదు. అయితే వాళ్ళే అసలు విమర్శ లేదు తెలుగులో విమర్శ లేదు అని అనడం ఒక ఫ్యాషన్ అయింది. చాలా మంది అబ్బో ఈయన చాలా అడ్వాన్స్డ్ కావాలి అనుకుంటారు. సో అలాంటి రోజుల్లో మనం బతుకుతూ ఉన్నాం. ఈ విమర్శ ఇక్కడ కంప్లీట్ గా జరుగుతుంది. విమర్శకులందరూ సంపూర్ణ మానవులని నేను చెప్పట్లా. విమర్శకులు చాలా తంటాలు పడుతున్నారు. ఆయన ట్యాంక్లెస్ జాబు, ఎంత రాసినా ట్యాంకు ఏమి ఉండదు. అయినా రెయిన్బోళ్ళు చదువుకొని రాస్తున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్న తప్పులు కూడా ఉన్నాయి. వాటిని విమర్శించవచ్చు. అసలు విమర్శే లేదని ఒక పక్క విమర్శే లేదంటారు, ఇంకో పక్క వీడు సరిగా రాయలేదు ఈ విమర్శకుడు అంటారు. అదేంటి? సో ఇలాంటి వాతావరణంలో సాహిత్య విమర్శని చాలా మెథాడికల్ గా ముందుకు తీసుకెళ్తూ సాహిత్య విమర్శకి మంచి స్కాలర్షిప్ ని యాడ్ చేసినటువంటి వ్యక్తి కాసుల ప్రతాప్. ఈయన మంచి కవి, చాలా సీరియస్ విమర్శకుడుగా అతను సాహిత్యం మీదే కాకుండా చరిత్ర మీద, తత్వశాస్త్రం మీద, రాజకీయాల మీద పట్టున్నటువంటి వ్యక్తి. అట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో చాలా యాక్టివ్ గా పాల్గొన్నటువంటి వ్యక్తి. సో ఆయన గురించి కూడా ఒకసారి హిస్ నేమ్ ఈస్ వన్ ఆఫ్ ది పాపులర్ నేమ్స్ ఆఫ్ రైటర్స్. సో ఆయన్ని కావాలని చివరికి పెట్టాను. అందరికంటే పెద్దోడు, నేను చెప్పే విషయాలు చివరి ఇవన్నీ విన్న తర్వాత ఆయన చెప్పిన విషయాలు ఇంకా ఇదిగా ఉంటాయని. ఈ సెషన్ కూడా బాగా నడుస్తుంది. ఈ సెషన్ మొదలైనప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు సగం మంది కూడా లేరు. పోయి కోటేశ్వరరావు మాట్లాడటం మొదలు పెట్టాడు, ఒక్కొక్కళ్ళు చేరాడు. ఆ తర్వాత 1 by 1 వస్తున్నారే కానీ వచ్చిన వాళ్ళు బాగుంది. అది ఈ వక్తలు సాధించిన విజయం. అందరూ బాగా మాట్లాడారు. ఇప్పుడు మిత్రుడు కాసుల ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడమనుకుంటున్నాను. సభాధ్యక్షులు గుంటూరు లక్ష్మీనరసింహ గారికి, సహవక్తలు కోటేశ్వరరావు, శ్రీరామ్, మహేందర్, తర్వాత పేరాధ్యక్షుడు మిత్రుడు యాకూబు, మా అక్క శిలాలోలిత లక్ష్మి, వీళ్ళందరికీ నమస్కారాలు. అయితే లక్ష్మీనరసింహ గారు అనుకున్నారు కానీ నేను పెద్ద వక్తనని అనుకున్నారు. నా ముందు మాట్లాడిన ముగ్గురు కూడా అకాడమిషియన్స్. నేను అకాడమిషన్ కాదు.
తర్వాత అంత మంచి వక్తను కూడా కాదు. యాంకర్ అంత అందంగా కూడా ఉంటాడు కాబట్టి యాంకర్. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ముందు అనుకున్న నేను ఏమి ప్రభావితం చేసినాయి అంటే రకరకాలుగా చెప్దామని అనుకున్నాను. నేనంటే ఒక ప్రిపేర్ అయ్యి రాలేదు, కొంచెం ఆత్మాశ్రయంగాను కొంత సబ్జెక్టివిటీ దీంతో మాట్లాడదామని అనుకున్నాను. అయితే ఈ సెషన్ విమర్శకులకు ఉద్దేశించిందని నాకు అనిపించింది. అయితే నేనేమో అక్కడ విమర్శకుడు, కథ రచయిత, కవి, జర్నలిస్టు, ఇట్లా నానా బహురూపాలు నావి. అయితే నాకు ఫస్ట్ సాహిత్యం అనేది సాహిత్యంలో నా సాహిత్య వాతావరణం లేదు. నా కుటుంబానికి కానీ నా ఊరికి కానీ సాహిత్య వాతావరణం లేదు. అటువంటి స్థితిలో నేను ఒక చిన్న గ్రామం నుంచి, ఒక బొందుగుల అనే గ్రామం నుంచి ఒక సాహిత్యకారుడిగా సాహిత్యం వైపు మళ్ళాల్సిన పరిస్థితి, ఎటువంటి పరిస్థితి కల్పించింది. నిజానికి నాకు ఊళ్ళో ఉన్నప్పుడు ఏం చదవడము, నాకు గైడ్ లేడు. అంటే ఏది చదవచ్చు, ఏది చదవకూడదు, ఏది మంచి పుస్తకము, ఎటు వెళ్ళాలి అని సూచించే ఒక గైడ్ లేడు. అటువంటి పరిస్థితుల్లో నాకు అందుతున్న సాహిత్యం అంతా చదువుతూ వచ్చినాను. అంటే సీరియల్స్, నాకు ఊళ్ళో ఏమయ్యేదంటే ఒక దొరల అమ్మాయి ఉండేది, ఆంధ్రజ్యోతి సీరియల్స్, ఇవన్నీ సీరియల్స్ అన్ని వచ్చినప్పుడు ఆ సీరియల్ అయిపోగానే ఆ సీరియల్ కట్ చేసి బైండ్ చేసేది. ఆ బైండ్ చేసిన పుస్తకాలన్నీ నాకు ఇస్తూ వెళ్ళేది. అట్లా 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో ఎద్దరపూడి సులోచనారాణి, కౌపూడి కౌశల్యాదేవి ఇట్లా చదువుకుంటూ వచ్చాను. ఆ చదువుకుంటున్న క్రమంలో నాకు తగిలిన పుస్తకం ఏంటంటే గోవులు వస్తున్నాయి జాగ్రత్త. నాకు అర్థం కాలేదు అసలు. గోవులు వస్తున్నాయి జాగ్రత్త చదివాను. నేను ఒక తెలంగాణ పల్లెటూరి పిల్లగాడిని, చిన్న వయసు, ఏం అర్థం కాలేదు. కానీ ఏదో ఉంది దీంట్లో. అసలు దీంట్లో ఏముంది, ఏదో ఉంది. భాష నాది కాదు, అయినా కానీ ఏదో ఉంది అనే ఒక అభిప్రాయం అట్లా మసులుతూ వస్తుంది. ఆ సందేహం తీసుకోవడానికి నాకు చుట్టుపక్కల ఎవరు లేరు. అటువంటి పరిస్థితులలో నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆ పుస్తకం వెతుక్కొని మళ్ళీ చదివాను. స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో దాంట్లో ఎత్తుకొని చదివి దాంట్లో అర్థాలు తెలుసుకుంటూ క్రమక్రమంగా వచ్చిన తర్వాత నన్ను అత్యధికంగా ప్రభావితం చేసిన వల్ల గోవులు వస్తున్నాయి. ఆ తర్వాత రావిశాస్త్రిని వరుసగా చదవడం మొదలు పెట్టాను. రావిశాస్త్రిని, చలంని అయితే నేను మొత్తం అంటూ జడకు ఇప్పటి వరకు ఆశ్చర్యపోవచ్చు, కానీ స్త్రీ తప్ప మిగతా రచనలన్నీ చదివాను. అట్లా చలము, కర్ణకుమార, చాసు, బాలగంగాధర తిలక్, ఇట్లా ఒక సృజనాత్మక సాహిత్యం, వచన రచన చదువుతూ వచ్చాను. అంటే అదే టైంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఇటువంటి కవులను, బాలగంగాధర తిలక్ ఇట్లా చదువుకుంటూ వచ్చాను. అంటే నాకు ఒక పద్ధతి, ఒక మెథడాలజీ లేదు, చదవడంలో కూడా ఒక మెథడాలజీ లేదు, ఒక ఇది లేదు. కానీ ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్కి వచ్చాను, ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నాకు ప్రకాష్ ధరూర్ అనే ఒక మిత్రుడు తగిలినప్పుడు అతను నన్ను ట్రైన్ చేస్తూ వచ్చాడు. అంటే ఎప్పుడు త్రిపురకర్తలు ఎప్పుడైతే వచ్చినాయో, వచ్చిన మరుక్షణం నా దగ్గర ఉండేది ఆ బుక్ త్రిపురకర్తలు. అట్లా నన్ను బాగా ప్రభావితం చేసిన కథా రచయితల్లో త్రిపుర ఉంటాడు. తర్వాత నాకు కథలు రాయాల్సి వచ్చినప్పుడు నాకు తెలంగాణ కథలు కానీ, విప్లవోద్యమ కథలు కానీ, నాకు ఒక విలను, ఇది ఎందుకో నాకు నచ్చేది కాదు. ఒక మూస నచ్చేది కాదు. నేను అట్లా కథలు రాయడానికి, నేను నాదంటూ ఒక కథన పద్ధతిని లేదంటే వస్తువును ఎంపిక చేసుకోవడానికి నేను ఒక 2-3 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది. అట్లా నాదంటూ నా సొంత కథను ఒకటి తయారు చేస్తున్నాను. తర్వాత నాకు బాగా నచ్చిన నవల ఏంటంటే బాపు అనేది. నేను 10th క్లాస్లోనూ 9th క్లాస్లో ఉన్నాను. ఆలేరు లైబ్రరీలో రష్యా విప్లవం వచ్చిన తర్వాత ఈ విప్లవ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించే ఒక సాంస్కృతిక ఉద్యమం కావచ్చు, సామాజిక ఉద్యమం కావచ్చు, వాళ్ళని ఏరిపారేసే, వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళని పట్టించే ఒక బాల సైన్యం ఆ బాపు నవల. తర్వాత బాగా చదివాను. తర్వాత దొరకలేదు నాకు. ఆలేరులో చదివిన 10వ తరగతిలో 9వ తరగతిలో చదివిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2-3 years బ్యాక్ ఓ మిత్రుడు నాకు
పంపించాడు దాన్ని, పీడిఎఫ్ పంపించాడు. అప్పుడు మళ్ళీ చదివాను. అప్పుడు నాకు అర్థమైంది ఆ నవల ఏంటి అనేది. ఇట్లా వచ్చిన తర్వాత నేను బీజెడ్సి చదువుకుంటా, అంటే ఒక ర్యాండమ్ గా చదువుకుంటూ వచ్చాను. అట్లా చదువుకుంటూ వచ్చిన క్రమంలో యువ భారతి సమావేశాలు, నాకు విశ్లేషణ అంటే విమర్శకుల కోసం ఉద్దేశించింది ఈ సెషన్ అని అనుకుంటున్నారు కాబట్టి దాని గురించి నేను ఎక్కువ వెళ్తాను. అయితే నాకు అక్కడ వచ్చిన తర్వాత ఎంఏ తెలుగులో చేరిన తర్వాత బీజెడ్సి నుంచి ఎంఏ తెలుగులో చదివిన తర్వాత ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము ఇవన్నీ వంటపడుతూ వచ్చాయి. నాకు వంటపడుతూ వచ్చిన క్రమంలో యువ భారతి వాళ్ళు వేసిన రచన, మిగతావి విశ్లేషణ పరంగా, సాహిత్య విమర్శ, సాహిత్య విశ్లేషణ పరంగా నాకు బాగా ఉపయోగపడ్డాయి. తర్వాత నాకు బాగా నచ్చిన పుస్తకం మహేందర్ చెప్పాడు, కేకే రంగనాథాచార్యులు గారి పుస్తకము బాగా నచ్చిన పుస్తకం. ఒక విధంగా నాకు ఒక విశ్లేషణ పద్ధతిని చూపించిన గ్రంథం అదొకటి. తర్వాత వేల్చేరి నారాయణరావు గారి కవితా విప్లవాల స్వరూపాలు, అది కూడా అంటే ఒక మెథడాలజీ, అంటే ఒక భావజాల పరంగా కానీ, ఒక కవితా నిర్మాణాన్ని కానీ, కథా నిర్మాణ పద్ధతిని కానీ, ఎవల్యూషన్, ఒక సాహిత్యంలో లిటరేచర్లో ఒక ఎవల్యూషన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది అర్థం కావడానికి కూడా నాకు కవితా విప్లవాల స్వరూపాలు, రంగనాథాచార్యుల గారి పుస్తకం బాగా ఉపయోగపడ్డాయి. తర్వాత నేను ఎంఫిల్ వచ్చేసరికి చాలా విచిత్రంగా నాకు తెలుగు నవల వ్యాపార ధోరణి నా ఎంఫిల్ థీసిస్. అంటే చాలా నేను ఆ టాపిక్ ఎంచుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయింది. కానీ నాకు ఏం ఉపయోగపడింది అంటే, నేను ఏదైతే ఊళ్ళో 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో చదువుకున్నాను, ఎదురుపుడు సూచనరా అని, ఆ తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్, అదంతా ఒక పల్ప్ లిటరేచర్. ఆ పల్ప్ లిటరేచర్ తెలుగులో ఎట్లా ఉంది అనాలిసిస్ అది ఎంఫిల్ సిద్ధాంత గ్రంథంగా, సిద్ధాంత వ్యాసంగా రాయాల్సి వచ్చినప్పుడు నాకు బాగా ఉపయోగపడింది ఎలియా హెహెన్బర్గ్ పుస్తకం. పల్ప్ లిటరేచర్ గురించి రాశాడు అతను. అది చాలా ఉపయోగపడింది నాకు. అంటే నేను ఒక పల్ప్ లిటరేచర్ కానీ, లేకుంటే ఏదైతే ప్రయోజన రహితమైన సాహిత్యం అని అంటున్నామో దాన్ని ధోరణులు ఎట్లా ఉంటాయి, అది వ్యాపారంగా ఎట్లా చలామణి అవుతుంది, ఒక సరుకుగా ఎట్లా చలామణి అవుతుంది, సరుకుగా ఎట్లా సృష్టింపబడుతుంది అనడానికి నాకు ఆ పుస్తకం పనికొచ్చింది. తర్వాత నేను 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో చదువుకున్న ఆ నవలన్నీ నాకు ఉపయోగపడ్డాయి. అట్లా నా అటువైపు వెళ్ళాను. తర్వాత విమర్శ వచ్చేసరికి గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చేసరికి చాలా ఇంగ్లీష్ పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి. నేను పేర్లు చెప్పలేకపోతున్నాను కానీ తర్వాత తెలుగు సాహిత్య విమర్శలో వచ్చిన చాలా పుస్తకాలు నేను అసలు దాదాపుగా విమర్శకు సంబంధించిన ఏ గ్రంథాన్ని కూడా వదిలిపెట్టలేదు. నాకు బాగా నచ్చిన విమర్శకుడు రాజమల్లి రామచంద్రారెడ్డి కూడా. అంటే నా రాజమల్లి రామచంద్రారెడ్డి ప్రభావం కూడా నా మీద చాలా ఉంటుంది. అంటే నేను రాసే ధోరణిలో, నేను రాసే నా రచనల్లో రారా ధోరణి ఉంటుంది. అంటే ఉద్వేగపరంగా ఒకదాన్ని ఖండించే విషయంలో, తర్వాత వాక్య నిర్మాణం, వ్యాసం విశ్లేషణ చేసేటప్పుడు వాక్య నిర్మాణం ఎట్లా ఉంటుంది అన్నప్పుడు మేము ఏం చేశామంటే, నేను చేసిన పని ఏంటంటే, కృష్ణశాస్త్రి ప్రధానంగా కవి, కృష్ణశాస్త్రి వచనం ఎట్లా రాస్తాడు, శ్రీశ్రీ వచనం ఎట్లా ఉంటుంది, వాక్య నిర్మాణాన్ని, ఒక భావజాలాన్ని మనం ఒకటి చెప్పదలుచుకున్నప్పుడు మనము ఎంత సంక్లిష్టంగా లేని వాక్యం, సంక్లిష్టత లేని వాక్యం, సాధారణమైన వాక్యం, చిన్న వాక్యం ఎట్లా రాయాలి, ఒక భావాన్ని ఒక 4-5 వాక్యాల్లో లేకుంటే 5-6 వాక్యాల్లో ఎట్లా రాయాలని దానికి నాకు దేవులపల్లి కృష్ణశాస్త్రి వచనం పనికొచ్చింది. తర్వాత నాకు బాగా నచ్చిన పుస్తకం అంటే తర్వాత నాకు వచ్చింది సుబ్రహ్మణ్యం ప్రతాప్ రెడ్డి. నేను చాలా ఆలస్యంగా చదివాను. అంటే తర్వాత క్రమక్రమంగా ఈ రాజకీయాలు వంటపడుతూ, వామపక్ష రాజకీయాలు, విప్లవ రాజకీయాలు వంటపడుతున్న క్రమంలో ఒక పద్ధతి ఏంటి వచ్చిందంటే, కొన్ని పుస్తకాలని, కొన్ని రచయితలని మాకు దూరంగా పెట్టారనిపించింది. అంటే మేమే దూరం జరిగాం. అంటే ఆ భావజాలాల వల్ల
వాటికి దూరంగా జరిగాము, కొందరిని గుర్తించలేకపోయాము. అటువంటి సందర్భంలో నాకు వచ్చిన పుస్తకము ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాప్ రెడ్డి. సురవరం ప్రతాప్ రెడ్డిని నేను ఎంఏలో చదువుకోవాల్సింది, కానీ నాకు చరిత్ర ఇదంతా నాకు చరిత్ర అంటే తేదీలు, చరిత్ర ఇదంతా నాకు చాలా విసుగు. తేదీలు గుర్తుండవు, చదవడం ఇష్టం ఉండదు. అందుకని నేను ఆ రకంగా సురవరం ప్రతాప్ రెడ్డి ఆ విషయం సబ్జెక్ట్లో చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ దీన్ని పక్కకు పెట్టాను. పక్కకు పెట్టి ఆ తర్వాత క్రమంలో చదువుతున్నప్పుడు నాకు సురవరం ప్రతాప్ రెడ్డిని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశాము, నేను ఈ బుక్ని ఇన్ని రోజులు ఎందుకు చదవలేదు, ఎందుకంటే ప్రజల చరిత్ర ప్రజల వైపు నుంచి చరిత్ర రాయడము అనేది మొదలుపెట్టింది తెలుగులో బహుశా సురవరం ప్రతాప్ రెడ్డి మొదటివాడని నేను అనుకుంటున్నాను. అంటే కమ్యూనిస్టులు కూడా ఎంత కమ్యూనిస్టు విమర్శకులు ఉన్నా, ఎంత ఉన్నా, అంత ప్రజల చరిత్రని రాసిన రచయిత ఇప్పటి వరకు లేడని నేను భావిస్తున్నా. అది నిజం కావచ్చు, ఇంకా ఉండొచ్చు కూడా, కానీ నా ఉద్దేశం మాత్రము ఆంధ్రుల సాంఘిక చరిత్రను మించిన గ్రంథము తెలుగులో ఉండదు. అట్లా ఆంధ్రుల సాంఘిక చరిత్ర నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ తర్వాత క్రమంలో నేను విశ్లేషణ చేయడానికి తెలంగాణ సాహిత్యాన్ని విమర్శించే క్రమంలో నాకు ఆ ధోరణి బాగా నచ్చింది. తెలంగాణ సాహిత్య విమర్శ చేసేటప్పుడు అంటే నేను ప్రత్యేకంగా శిక్షణ ఏం పొందలేదు, కానీ రకరకాల భావజాలాలు ఎట్లా చూడొచ్చు, ఎట్లా చూడాలి దీన్ని అంటే నా కొంత ఇంద్రియ జ్ఞానం నాకు ఎక్కువ పనిచేసింది. ఇంద్రియ జ్ఞానం తెలంగాణ సాహిత్యాన్ని కానీ, దళిత సాహిత్యాన్ని కానీ, మైనారిటీ సాహిత్యాన్ని కానీ విశ్లేషిస్తున్నప్పుడు నాకు ఎక్కువగా పనిచేసింది ఇంద్రియ జ్ఞానం మాత్రమే పనిచేసింది, వీటన్నిటికంటే కూడా. అట్లా నా సాహిత్య విమర్శని క్రమక్రమంగా ట్యాంక్లెస్ జాబ్ అన్నారు కదా, నేను కూడా ట్యాంక్లెస్ జాబ్ అని అనుకోను, కానీ నేను ఒక మంచి గ్రంథాన్ని ఇవ్వగలిగాను. తెలంగాణ సాహిత్యోద్యమాలు అనే గ్రంథాన్ని క్రమక్రమంగా అవసరం కొద్ది రాసిన వ్యాసాలు. అంటే ఎక్కడైతే ఎవరైతే ఏం చెప్పట్లేదో, ఎక్కడైతే విస్మరిస్తున్నారో, ఈ అంశాన్ని విస్మరిస్తున్నారు అని అనుకున్నాను, అటువంటి సందర్భాల్లో నేను వ్యాసాలు రాశాను. దానివల్లనే నాకు ఇవాళ తెలంగాణ సాహిత్యోద్యమాలు అనేది మంచి గ్రంథం ఒకటి నా చేతుల మీద నా కలం నుంచి వచ్చింది అని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన యాకూబ్కి, పేరరామ్కి, వద్దిరాజు ప్రవీణ్ కుమార్కి ధన్యవాదాలు తెలుపుతూ, మిగతా శ్రోతలకి నన్ను భరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ. మిత్రులారా, కాసుల ప్రతాప్ రెడ్డి గారు ఆయన మీద ప్రభావం చేసిన పుస్తకాలని 3 విభాగాలుగా విభజించారు. ఒకటి సృజనాత్మక రచనలు. సృజనాత్మక రచనలో ఎక్కువగా రావిశాస్త్ర రచనలు, చలం రచనలు ఆయన బాగా ప్రభావితం చేశారు. మాకు సహాయ సహకారాలు అందిస్తున్న నిర్వాహకులు యాజ్ వెల్ యాజ్ సందర్శకులు విస్తరించి ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. రెండోది, ప్రతిరోజు ఆయన మీ భాగస్వామి విమర్శకి సంబంధించి మహోత్సవం ఆయన విజయవంతంగా ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన విమర్శకుడు రాచపల్లి రామచంద్ర. గమనించండి. ఈనాటి కార్యక్రమాలు పూర్తయినాయి. స్టాల్ హోల్డర్స్ మూడోది, చరిత్ర రచనలో చూస్తే అన్ని జాగ్రత్తగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రుల చరిత్ర, సందర్శకులు కూడా మీరు అది వెనక్కిస్తున్నప్పుడు సాహిత్య చరిత్ర. మీ యొక్క పద్ధతులను ఫోన్, బ్యాగ్ ఆ పుస్తకం ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తీసుకోండి. ఏదో ప్రభావాలకు సంబంధించిన పరిణామాలని ధన్యవాదాలు. ఈ 3 దశల నుంచి చాలా అర్థవంతంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆ జర్నలిస్టిక్ నాలెడ్జ్ కూడా ఈ ఉపన్యాసంలో మనకి కనిపించింది. థ్యాంక్ యూ ప్రతాప్ రెడ్డి గారు, బాగా మాట్లాడారు. ఇప్పుడు మా అన్న అసుర గారు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు. ఇప్పుడు ఈ కేమ్ ఫ్రమ్ నోవేర్ అంటారు. ఇది అదే ఫుకో అనే అతను అంటారు. అతను ఏ సభకు వచ్చినా స్టార్ట్ అయ్యే వరకు ఎక్కడ కనపడ్డాడు. అందుకని అధ్యక్షుడు
అందరూ అయిపోయినాక ఎక్కడో కూర్చున్నాం. హీ కేమ్ ఫ్రమ్ నో వే అనేది ఆయనకి స్థిరపడిపోయింది. సో మనం అన్న సురేందర్ రాజుని కూడా ఇక్కడ మెయిన్గా మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాలు ఏమిటి అనేదే ఇక్కడ సబ్జెక్టు. దయచేసి ఆ సబ్జెక్టు తప్పకుండా వీళ్ళందరూ మాట్లాడారు. సో చాలా సంతోషంగా ఉంది నాకు. అది మీరు కూడా అదే చేయవలసిందిగా కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆలస్యంగా వచ్చాను. 8కి ఉందాం అనుకున్నాను, కుదరలేదు. నా పేషెంట్స్ ప్రాక్టీస్ వల్ల గంటలు 1 hour లేట్గా వచ్చాను. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ప్రైవేట్గా మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇది. ఎమాంగ్ ఫ్రెండ్స్ ఆర్ ఎమాంగ్ అవర్ పర్సనల్ రైటింగ్స్ ఆర్ ఆటోబయోగ్రఫికల్ రైటింగ్స్. అటువంటి పబ్లిక్గా మీ ముందు చెప్తాను. కొంత నాకు అది కొత్తగా ఉండి సరే వై నాట్ ట్రై అని. అంటే మనం ప్రభావితం చేసే పుస్తకాలంటే మనం పెద్దగైన తర్వాత వయసు క్రమంలో ఆఫ్టర్ 25 అంటే ఆఫ్టర్ టీన్స్ 19 తర్వాత ప్రభావితమైన పుస్తకాలేమో అప్పటికే మనం మనకు ఒక ఆలోచన సరళి, ఒక ప్రాపంచిక దృక్పథం, ఏదో ఒక ఐడియా ఆఫ్ ద లైఫ్ ఉంటుంది కనుక దానికి నేను ఎక్కువ వాల్యూ ఇవ్వను. అంతకు ముందు అంటే 15, 16, 17 అంటే మీరు 10th పాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఫార్మేటివ్ ఇయర్స్ అంటాం. అంటే మిమ్మల్ని రూపుదిద్దే కాలం. మీ అస్తిత్వాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ సామాజిక అస్తిత్వాన్ని, అట్లాగే మీ వ్యక్తిగత రుచులు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు ప్రభావితం అయ్యే కాలం అది. అంటే ఫ్రెష్, వెరీ ఫ్రెష్ ఇన్ ఏజ్, అన్కరప్ట్ అండ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ డామినెంట్ ఐడియా. సో అటువంటి ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో మనం ప్రభావితం చేసే పుస్తకాలే నా దృష్టిలో మన జీవితాన్ని ఎల్లకాలం అంటే అత్యధికంగా ప్రభావితం చేస్తుంటాయి. అప్పుడే కాకుండా అంటే మనని ఒక స్థిరమైన రూపం ఇచ్చేటటువంటి కాలం కనుక అది అప్పుడు పుస్తకాలే నేను ఐ వాంట్ టు షేర్. నా దృష్టి ఏంటంటే మా నాన్న దగ్గర ఓల్డ్ లైబ్రరీ ఉండేది. అంటే ఆయన తెలంగాణ గ్రామాల్లో డాక్టర్ జాబ్ చేశారు. ఆయన ఏ ఊళ్ళోకి వెళ్ళినా ఆ ఊళ్ళో ఒక గ్రంథాలయాన్ని స్టార్ట్ చేసేవారు. ప్రతి పల్లెలో ఆయన ఎక్కడెక్కడ ఉద్యోగం చేసి అక్కడెక్కడ ఒక లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. స్వగ్రామంలో చేశారు. స్టేషన్ ఖన్పూర్, మా ఊరు వరంగల్ జిల్లా ఖన్పూర్, అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత తన ప్రభుత్వ ఉద్యోగంలో భాగంగా ఏ ఊళ్ళో లేదు ఆ ఊళ్ళో లైబ్రరీ పెట్టడం. అట్లా మా ఇంట్లో అందువల్ల ఈ క్వాలిటీలో మా ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉండేవి, పాతలు. వాటికి అట్టలు ఉండవు, ముందుకు పేర్లు వెనక పేర్లు ఏముండవు. మనకు ఆథర్ ఎవరో మనకు అప్పుడు తెలిసే అవకాశం లేదు. బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్. ఆఫ్టర్ మై 10th అంటే 14 తర్వాత 15, 16 ఇంటర్మీడియట్ అండ్ నేను హోమియో డాక్టర్ని, హోమియో కాలేజ్ ఫస్ట్ ఇయర్. అంటే ఆ టైంలో 15, 16, 17 ఏళ్ళ వయసులో మా ఇంట్లో షో కేస్ అని ఉండేది. షో కేస్ అని ఇలా తీస్తే అందులో పుస్తకాలు అనమాట. సో ఆ పుస్తకాలు తీసి చూస్తే అందులో ఐ ఫౌండ్ 3 ఇంట్రెస్టింగ్ బుక్స్. మీకు అవే ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఒకటేమో తారాశంకర్ బందోపాధ్యాయ బెంగాలీ నవల మన్వంతరం అని మధ్యపట్ల సూర్య ట్రాన్స్లేట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో బెంగాల్, ఆనాటి యునైటెడ్ బెంగాల్లో జరిగినటువంటి ఆ యుద్ధం, కానూదా అనేది ఉంటారు ప్రొటాగనిస్ట్. కానూదా అంటాం అతను, అంటే కానూరాయ్. అంటే ఒక విస్తారమైనటువంటి విశాలమైన ప్రపంచం, ఒక యుద్ధ కాలంలో సంక్షోభము, రోజువారీ జీవితం, అందులో ఒక మిడిల్ క్లాస్, బ్రాహ్మణికల్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్స్పెక్టివ్ నుంచి ఆనాటి సినారియో మొత్తం. అంటే ఒక చారిత్రక నవల ఎట్లా ఉంటుంది అనేది. అంటే మనం అంటే ఇంత హ్యూజ్ క్యాన్వాస్ కదా, అంటే యూఆర్ అట్రాక్టెడ్ బై దట్, యూఆర్ ఎనామల్. ఆ బెంగాల్ వీధుల్లో, కలకత్తా సన్నటి వీధుల్లో బాంబులు పడుతుంటాయి, బ్లాక్అవుట్ చేస్తుంటారు. సో ఆ వాతావరణం అంతా, ఆ పావర్టీ, కరువు, ఇలాంటివన్నీ అందులో అది ఆ నవలను బాగా ప్రభావితం చేసింది. అయితే నాకు అప్పటికి తెలియదు ఎందుకంటే ముందు పేజీలు వెనక పేజీలు లేవు. తర్వాత నేను పెద్దగా తర్వాత నేను చూస్తే అది తారాశంకర్ బందోపాధ్యాయ గారు రాసిన మన్వంతరం నవల, మధ్యపట్ల సూర్య గారి ఆన్సర్స్ నాకు తెలిసింది మచ్ లేటర్.
అట్లాగే ఇంకో పుస్తకం బుచ్చిబాబు గారి చివరికి మిగిలేదు నవల. అందులో కూడా గడ్డిపోస విలువ కానీ మొట్టమొదటి చాప్టర్ ఆ గడ్డిపోస విలువ కొన్ని పేజీలు పోయి ఆ మధ్యలో స్టార్ట్ అయిన బుక్ అన్నమాట. నాకు తెలియదు, అది బుచ్చిబాబు గారు తెలియదు అప్పుడు. బట్ అది నన్ను ఇంకా దీనికన్నా ఎక్కువ తీవ్రంగా ప్రభావితం చేసింది. అందులో దయానిధి అనే ప్రొటాగనిస్ట్, కోమలి, అమృతం అనే ఇద్దరు స్త్రీ పత్రులు, అట్లాగే దయానిధి భార్య ఇందిరా, అలా వాళ్ళందరూ ఉంటారు. సో ఈ నవల నేను ఇప్పటికి నా జీవితంలో నేను అత్యధిక సార్లు చదివిన నవల. నేను ఇది చిన్నప్పుడు చదివాను, ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నాను. ఇటీవల బుచ్చిబాబు గారి శతేంద్ర సందర్భంగా నన్ను ఆర్టికల్ రాయమంటే వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. ఆంధ్రజ్యోతి సాహిత్య పేరు వచ్చింది పెద్ద ఆర్టికల్ ఇటీవలే. సో బుచ్చిబాబు గారు ఏంటంటే జీవితాన్ని చాలా నిశ్చితంగా దగ్గరగా పరిశీలించి చెప్తారు కనుక, అంటే ముఖ్యంగా మైండ్, హౌ యువర్ కల్చరల్ ఫ్రేమ్వర్క్ ఆపరేట్స్, దాని ప్రభావం ఎలా ఉంటుంది మనుషుల మీద, వాల్యూ సిస్టమ్, ఇట్లాంటి ఇండియా లాంటి భారతదేశం లాంటి ఫ్యూడల్ సమాజం పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి విలువలు ఎట్లా మనిషిని శాసిస్తుంటాయి, ఎట్లా అతన్ని చీకటి దారుల్లో దారి తప్పిస్తుంటాయి, అందులో ఉన్న కాంప్లెక్సిటీస్ అన్ని, మ్యారేజ్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, అసలు మనిషికి స్వాతంత్రం ఉందా, అతనికి అసలు ఫ్రీ విల్ ఉందా, అంతా ముందే నిశ్చయం అయిపోయిందా మానవ జీవితం, ఇలాంటి చాలా మేజర్ క్వశ్చన్స్ పట్టేది టు లైఫ్. అందులో ఇంకోటి సౌందర్యమే మనిషిని మారుస్తుంది, సౌందర్యమే మనిషిని ప్రాణప్రతిష్ఠ చేస్తుంది అనేది అందులో గొప్ప పాయింట్. అంటే సత్యమో సౌందర్యమే గొప్పదని చెప్పే ధోరణి బుచ్చిబాబు గారిలో ఉంటుంది, అన్ని కథల్లో ఉంటుంది, ఇందులో మరింత ప్రముఖంగా ఉంటుంది. ఇదొకటి. మళ్ళీ ఇవన్నీ మా ఇంట్లో పుస్తకాలు. ఇంకోటి ఏంటంటే కొప్పు తోడగంటి కుటుంబరావు గారు రాసిన నవల జీవితం అనే నవల మా ఇంట్లో ఉండేది. జీవితం మాత్రం ఏదో చిరిగిపోయిన అర్థం ఉండేది. ఆ నవల ఎంత ప్రభావం అంటే నా మీద, అది ఇంకా ఎక్కువ చదివినట్టుంది. మోర్ దాన్ బుచ్చిబాబు చదవడం లేదు. ఎందుకంటే అందులో 3 చాప్టర్స్ ఉంటాయి మన సినిమా ప్రపంచంలో కాబట్టి. పౌరాణికం, జానపదం, సాంఘికం. పౌరాణికం, జానపదం అంటే 3 ఘట్టాల్లో మానవ జీవితం ఎట్లా అంటే ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్, వాళ్ళ మీద ఐక్యత, ఘర్షణ. దక్షిణామూర్తి అనేవాడు తండ్రి, ప్రకాశం వాళ్ళ అబ్బాయి. ఈ ప్రకాశం అనేవాడు పాత్రికేయుడిగా మారి ప్రూఫ్ రీడర్గా మద్రాసులో, తర్వాత సబ్ ఎడిటర్గా, సినిమా రచయితగా ఇవన్నీ మారి చివరి పెళ్లి గురించి చాలా ఆలోచన చేసి కాలేజీ లైఫ్లో ప్రేమించే అమ్మాయిని, ఆ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక మామూలుగా అందరిలాగా పెళ్లి చేసుకుని మద్రాసులో బోరింగ్ డ్రైడ్ అప్ లైఫ్ ఒక పత్రికల్లో పనిచేసేవాడు, సినిమాల్లో పనిచేసే మద్రాసు ఆ రోజుల్లో ఎలా ఉంటాడని. అంటే కుటుంబరావు గారి ఆత్మకథలు అడిగింది. ఆయన కూడా పాత్రికేయుడే కనుక, ఆయన కూడా సినిమా మనిషి కనుక ఈ నవల జీవితం అనేది చాలా వెరీ ఎఫెక్టివ్ నవల్. కుటుంబరావు నవలు నాకు బాగా ఇష్టం కనుకనే కాదు, మీరు కూడా చదివితే యూ విల్ లవ్ ఇట్, యూ విల్ చెరిష్ ఇట్ అండ్ యూ విల్ రివిజిట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అంత ఇన్ఫ్లుయెన్స్, అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అన్నమాట. తండ్రి అంతే గొప్పవాడు, కొడుకు ప్రకాశం కూడా అంత. అంటే క్వశ్చనింగ్ ద వాల్యూస్, డామినెంట్ ఐడియా, చాలా స్ట్రాంగ్ వాల్యూ సిస్టమ్ ఏది ఉంటుందో మన చుట్టూ రిగార్డింగ్ లవ్, మ్యారేజ్ అండ్ ఉమెన్ పీపుల్ సంబంధాలు, వీటి మీద చాలా చాలా అన్కాంప్రమైజింగ్ ప్రశ్నలు లేవనెత్తిన వాళ్ళు కుటుంబ జీవితం. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్. అండ్ చివరికి మన బొల్లిముత్తు శివరావు రాసిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో మృత్యుంజయుడని రాసిన నవల. అది మాత్రం మీకు కావాలండి, ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ ఇంపాక్ట్ వెల్ ప్లేస్డ్ అనమాట. ఈ మృత్యుంజయుడు నవల కూడా అంటే మన్వంతరం నుంచి సెకండ్ వరల్డ్ వార్ టైం బెంగాల్ నుంచి అదే కాలం కొద్ది కాలం తర్వాత తెలంగాణలో వచ్చినటువంటి విప్లవోద్యమం, కొత్తదల్లి విప్లవోద్యమం తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో బొల్లిముత్తు శ్రీరామకృష్ణ గారు చాలా గొప్ప రైటర్. అయినా సినిమా రైటర్ కూడా, ఆయన సినిమా ఎన్నో గొప్ప సినిమాలు మాటలు రాశారు. వారి నవల మృత్యుంజయుడు కూడా తెలంగాణ కాంటెక్స్ట్ లో, అంటే ఒక తెలంగాణ వాడి వరంగల్, ఉత్తర తెలంగాణ వరంగల్ స్టేషన్ కనపురంలో పుట్టి జనగామలో మా అమ్మమ్మూళ్ళలో చదువుకొని మళ్ళీ వరంగల్లో నా 10th ఇంటర్మీడియట్ చదువుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను హోమికి 71లో. సో ఇదంతా నా అంటే తెలంగాణ ఊళ్ళో పల్లెలు ఎలా ఉన్నాయి, పల్లెలు పోరాటం ఏంటి, అక్కడి స్ట్రగుల్స్. బొల్లిముత్తు శ్రీరామకృష్ణ గారి మృత్యుంజయులు నావల్ చదవడం ద్వారా నాకు
నాకు అంటే నా దృష్టికి వచ్చిన మొట్టమొదటి నవల్ అది. సో ఈ 4 novels ఇన్ఫ్లుయెన్స్ మీ కొన్ని హెచ్చు తగ్గులతో ఈ 4 నన్ను ఏకకాలంలో నన్ను బాగా తీవ్రంగా ప్రభావితం చేసినాయి. సో ఇందులో పర్సనల్ టు ఇంపర్సనల్, సబ్జెక్టివ్ టు ఆబ్జెక్టివ్, నేటివ్ టు నాన్ లోకల్, వాట్ ఎవర్, అంటే ఒక స్థలకాలాలకు సంబంధించినటువంటి ఒక విస్తారమైన ఒక ఒక ఎగ్జాస్టివ్ లైఫ్ అండ్ క్యాన్వాస్ ఇందులో ఉంది. సో ఈ 4 కూడా నాకు ఈనాటికి కూడా నాలో ఉన్న అంశాలే. బుచ్చుబాబు గారు నాలో ఉన్నారు, బెంగాలీ నవల, బెంగాలీ ఫిక్షన్, నావల్, షార్ట్ స్టోరీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, శరత్ కావచ్చు, ఎందరో మహా మీకు తెలుసు, ఎంతో మంది గొప్ప వ్యక్తులు బెంగాల్. అట్లాగే తెలంగాణ నవల, తెలంగాణ కథ, అల్లం రాజయ్య గారు, మన అనేక మంది గొప్ప రచయితలు వచ్చారు తెలంగాణలో, షార్ట్ స్టోరీ రైటర్స్ ముఖ్యంగా. అట్లాగే బుచ్చుబాబు గారి వారసత్వం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది త్రూ మెహర్ అండ్ అజయ్ ప్రసాద్ లాంటి రచయితల ద్వారా. బుచ్చుబాబు గారి స్ట్రీమ్ కూడా కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఇప్పుడు కుటుంబరావు గారి స్ట్రీమ్, కుటుంబరావు గారు అంత బాగా కాకపోయినా సంభవం అదర్ ఇట్ ఆల్సో ఇట్ స్టిల్ ప్రాక్టికల్ ఇంకా ఉంది అది. సో ఈ అంటే ఒక నవల మనిషిని ఎట్లా ప్రభావితం చేస్తుంది అంటే నాకున్న అదృష్టం బయటకి వెళ్తే అదే నేను మళ్ళీ ఎక్కువ పుస్తకాలు లేకపోవడం వల్ల ఈ 4 పుస్తకాలు నేను ఎన్నోసార్లు చదివి ఉంటాను అన్నమాట, అనేక సార్లు. ఎన్నిసార్లు చదివినా ఇంకా 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 అట్లా. సో ఐ లైక్ ఆల్ ద 4 novels. బట్ ఇందులో నాకు పర్సనల్ ఈనాటి కూడా నాకు ఎక్కువ ఇష్టం బుచ్చుబాబు గారి పుస్తకమే నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇప్పటికి కూడా. అండ్ నెక్స్ట్ కుటుంబరావు గారు, నెక్స్ట్ తారాశంకర్ మందపల్లి, అండ్ లాస్ట్ అండ్ నాట్ సో ఈ ప్రయారిటీలో నేను చదివాను, ఇప్పటికి కూడా అట్లాగే ఉన్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మన యాకూబ్ అక్కడి నుంచి గ్రేట్ అంటున్నాడు. సో వెల్ డన్, అద్భుతం అన్న. ఆయన ఏంటంటే ఫార్మేటివ్ ఇయర్స్ లో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకాలే నిజమైన ఇన్ఫ్లుయెన్స్ అని చాలా చక్కగా మంచి నెరేటివ్తో చెప్పుకొచ్చాడు. ఈయన ఈజ్ ఎ వొరేషియస్ రీడర్ అండ్ ఆల్సో ఏ బిజీ రైటర్. అట్ ద సేమ్ టైం చాలా సెన్సిబిలిటీస్ ఉన్నాయి. దాచుకోడు, పుస్తకాలు కూడా వేయడు. సో తెలుగు సాహిత్య విమర్శకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ కూడా చాలా గొప్పది. సో అలాంటి అసుర ఈజ్ అన్ అన్సంగ్ హీరో. ఆయన గురించి చాలా చేయాల్సిన పని ఉంది అలాంటి వాళ్ళు, అది ఇంకా చేయలేదు. చెయ్యాలని ఈ మధ్య అనుకున్నాము, అది ఎంతవరకు ముందుకెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ అన్న, నువ్వు లేట్గా లేటెస్ట్గా వచ్చినందుకు. దయచేసి మీరు ఇంకా స్టాఫ్ ఉంటే ఇప్పటికే సందర్శకులు వెళ్ళిపోయారు. టైం అయిపోయింది. లేట్గా రావడం వల్ల ఒక 5 నిమిషాలు కూడా కొన్ని దాటింది కనుక నేను ఈ వంకతో నా ప్రభావాల గురించి మాట్లాడకుండా మీకు ఒక బడ్జెట్ని తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకు మీరంతా ఆనందంగా ఉన్నారని. సో ఇది చాలా చక్కగా జరిగింది. ఈ అవకాశాన్ని ఇంతమంది ఇంటలెక్చువల్స్ ని, మంచి విమర్శకుల్ని ఇక్కడ అసెంబ్ల్ చేసినటువంటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి, ఆ బుక్ ఫెయిర్ అధ్యక్షుడైనటువంటి కవి యాకూబ్ కి, ఆయన చేతి కింద చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి రాముకి, ఈ రాము సార్ టైం చాలా ఉంది మాట్లాడమనండి, మనదే కదా, మీరు కూడా మాట్లాడదు. టైం కాకముందు ఎక్కడ వచ్చింది పట్టాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అనండా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కొద్ది కాలంలోనే
విమర్శ పుస్తక ప్రపంచాన్ని మనకు విప్పి చూపిన విమర్శకులు వీళ్ళంతా. వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యదర్శి ఆర్ వాసు గారు ఈ విమర్శకులకు చిన్న సత్కారం చేస్తారు. అంబటి సురేంద్రరాజు గారు. యాకూబ్ సార్. శ్రీరామ్ పుప్పాల గారు. అక్కడ పేషెంట్ అని ఇక్కడ పాఠకులు ఇద్దరిని కవర్ చేసిన సార్కు ధన్యవాదాలు. శ్రీరామ్ పుప్పాల గారు. కోటేశ్వరరావు గారు. స్టాల్ నెంబర్ 331 మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. స్టాల్ క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. చాలా ప్రభావితంగా చర్చ జరిగింది. విమర్శ మీద చాలా లోతుగా ఆలోచన రగిలించారు. గుంటూరు లక్ష్మీనరసయ్య సార్. థ్యాంక్ యూ సార్. అధ్యక్షత వహించి మీరు మాట్లాడకుండా మమ్మల్ని మాట్లాడించారు. కాసుల ప్రతాప్ రెడ్డి సార్. ఇమ్మిడి మహేందర్ గారు. చాలా ఓపికగా కింద ఉన్న వాళ్ళు చాలా ఓపికతో విన్నారు. వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గ్రూప్ ఫోటో ఆసక్తిగా ఓపికగా ఇప్పటిదాకా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. గ్రూప్ ఫోటో. పుస్తకాలు ప్రకటించిన మీ అందరికీ గౌరవ ఎమ్మెల్సీ వాగ్వేయకారులు గోరెటి వెంకన్న గారికి ధన్యవాదాలు.